विदग्रणिं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादामयम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगत्पितरौ वन्दे पार्वती परमेश्वरौ। अरुणां करुणातरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिविराकृतामयूखैः अहमित्येव विभावये भवानीं। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेम पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं। श्रीविद्यां शान्तमूर्तिं सकलसुलभतां सर्वसम्पत्प्रदात्रीं। ओम श्री गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। प्रिय भगवद्बंधुవులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిపురాంకరేశ్వర స్వామి వారి యొక్క దివ్యాలయ సన్నిధిలో గురుదేవులు అనుగ్రహించినటువంటి నెలవారీ సత్సంగ కార్యక్రమాలు చక్కగా ఈ రోజున గీతా జయంతి కూడా కలుపుకొని పరమ పవిత్రమైనటువంటి మార్గశీర్ష మాసంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం। ముందుగా ఆలయంలో అధిష్టాన దేవంగా వెలుగొందుతున్న త్రిపుర సుందరి సమేత త్రిపురాంతకేశ్వరుడికి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దివ్య చరణారంభములకు మీ అందరి హృదయాల్లో నిండి నిడీకృతమై జరుగుతున్న సద్గురుదేవుని యొక్క దివ్య చరణారంభములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ ఇప్పటి వరకు చక్కగా మనకి మానవ జీవితం యొక్క పరమార్థం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ధనం సంపాదించామా, పొలం సంపాదించామా, పిల్లలు ఉద్యోగం చేస్తున్నారా, లేక పిల్లలు అమెరికా వెళ్ళారా, అల్లుడు బాగా సంపూర్ణంగా ఉన్నాడా, ఇదే మనం బాగు అంటే ఇదే అర్థం అనుకుంటున్నాం। ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది కదా, ప్రపంచంలో చేయకూడని పనులు చేసేటువంటి వారికి దైవం ఎక్కువగా అనుగ్రహిస్తున్నట్టుగా, అంటే మన పద్ధతిలో, ఆయన దృష్టిలో అయితే కాదు, ఆయన దృష్టిలో దుర్యోధనుడు ఎక్కువ కుచేలుడు ఎక్కువ చెప్పండి। అదేంటి, డబ్బుంది కదా దుర్యోధనుడికి, ప్రపంచం దృష్టిలో దుర్యోధనుడు ఎక్కువ, పరమాత్మ దృష్టిలో కుచేలుడు ఎక్కువ। మనం ఏం చేస్తున్నామంటే మన దుర్యోధన దృష్టి కాబట్టి వాడు ఏం సంపాదించారు, వాడికి ఏం వచ్చిందని ఇదే చూస్తున్నాం। పరమాత్మ దృష్టి ఉంటే ఏం చూస్తాం, కుచేలుడిని చూస్తాం। అక్కడ కుచేలుడు పోగొట్టుకుంటే ఏంటి, దుర్యోధనుడు సంపాదించింది ఏంటి? కుచేలుడు ఎవరు పోగొట్టుకున్నాడా? బాహ్యంగా పోగొట్టుకున్నాడండి, బాహ్యంగా ఉండే ధనం పోగొట్టుకున్నాడు, కానీ అంతులేని ధనం ఎవరు? పరమాత్మ। అసలు యద్యద్విభూతి వత్సత్వం శ్రీమదుర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం, భగవద్గీతలో స్వామి చెప్పిన మాట। నేను అందులో ఉన్నాను, ఇందులో ఉన్నానని చెప్తూ స్థావరాణం హిమాలయ ప్రహ్లాదాచాస్మి దైత్యానాం అని ఇలా చెప్తూ వచ్చిన స్వామి యద్యద్విభూతి వత్సత్వం శ్రీమదుర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం। అర్జునాలు దేన్నైనా ఇష్టపడుతున్నావు అంటే దానిలో నేనున్నాను, నేను లేకపోతే నీకు ఇష్టం కూడా కలగదు, నేను ప్రక్కగా తప్పుకున్న తరువాత నీ దేహం గతి ఏమైపోతుంది ఓసారి ఆలోచించుకో అన్నాడు పరమాత్మ। ఓ చిన్న సంఘటన చెప్తారు భాగవతంలో, మా అమ్మాయి చెప్పమన్న విషయం వేరు, నేను ముందుకు తీసుకొస్తున్న విషయం వేరు, ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది కనుక దాని వైపుకే నేను కూడా ప్రయాణం చేస్తున్నాను। భాగవతంలో చిన్న విషయం ఉంటుంది, లక్ష్మీదేవి నారాయణుడు ఇద్దరికి చిన్న పొరపక్షాలు వస్తాయట, ఎందుకంటే మనకు తగాదాలు వస్తాయి కదా భార్యాభర్తల మధ్య, అది దేవుళ్ళకి కూడా పెడితే బాగుంటుందని మనం కల్పించిన కథ కల్పితమే కానీ సత్యం మారదు।
యథార్థాన్ని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని అవసరం అవుతాయి. సరే, లక్ష్మీదేవికి నారాయణుడికి చిన్న తగాదా వచ్చిందట. నా భక్తులు ఎక్కువ మంది ఉన్నారా, నీ భక్తులు ఎక్కువ మంది ఉన్నారా? లోకంలో ఎవరు భక్తులు ఎక్కువ మంది ఉంటారు చెప్పండి? వెరీ గుడ్, లక్ష్మీదేవి భక్తులే ఎక్కువ మంది ఉంటారు కదా. అసలు ఉన్నదే వారు. భార్యతో భర్తకి ఎందుకు తగాదాలు వస్తాయంటే డబ్బు లేకనే. మాతా కుప్యతి నా భార్య నా తయ. ఏమండి ఇంకేం చెప్పాడు? భార్య కుప్యతి నమయ నతాయ నతయ అంటాడు. సాపి కుప్యతి నంభయ నమాయ అమల్ కుప్యేన భార్య నతయ కిం దోషం రాజన్ అనే ఒక మాట ఉంటుంది. మా భార్య ఎప్పుడు తిడుతూనే ఉంటుందండి, కారణం నేను మా అమ్మ కానే కాదు. మా అమ్మ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, కారణం నా భార్య నేను కానే కాదు. నేను ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాను, నా భార్య నా తల్లి కారణం కానే కాదు. ఏం పట్టిందని తిట్టుకుంటున్నామంటే ధనం లేకపోవడం వల్ల, డబ్బు లేకపోవడం వల్ల అన్నీ వస్తాయి. పోనీ ధనం ఉంటే ఏమైనా సుఖం ఉందా? హాలాగ్రేణ హతామాత విషాన్నేన హతాసుత మాతాపితృ విరోధాయ హిరణ్యాయ నమో నమః. కాబట్టి ఇది ఎప్పుడు తగాదా వస్తూనే ఉంటుంది. పోనీ లోకంలో ఎవరు ఉంటారు ఎక్కువ మంది? లక్ష్మీపుత్రులే ఉంటారు, లక్ష్మి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అమ్మన్నది లోకంలో నా వాళ్ళు ఎక్కువ ఉంటారండి, నన్ను ఆరాధించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నారాయణుడు అన్నాడు కాదు కాదు, నా భక్తులు ఎక్కువ మంది ఉంటారు. సరే, ఏదైనా పోటీ వచ్చిందంటే పరీక్ష పెట్టాలి కదా. పరీక్ష పెట్టడానికి లక్ష్మికి అవకాశం ఇచ్చాడు నారాయణ. ఎక్కడ పరీక్ష పెడదాం అంటే, ఒక శవం పోతుందట ఊళ్ళో. ఆ శవం పోతున్నటువంటి చోటు చూపించింది అమ్మవారు. ఏమంటే శవం పోతుంది చూస్తున్నారా? చూస్తున్నాను. అయితే అక్కడ పరీక్ష పెడదాం, ముందు నేను పరీక్షకు బయలుదేరతాను. సరే బయలుదేరన్నాడు కృష్ణయ్య నారాయణుడికి. అక్కడ బంగారు వర్షాలు కురిపిస్తుంది. బంగారు నగల వర్షాలు కురిపిస్తుంటే అక్కడ ఎలా ఉంది? శవాన్ని దించేశారు. శవాన్ని దించేసి మోసేవాళ్ళు ఏరుకోవడం మొదలెట్టారు, వెనకాల వచ్చేవాళ్ళు ఏరుకోవడం మొదలెట్టారు. అప్పటిదాకా ఏడుస్తున్న కొడుకు ఏరుకోవడం మొదలెట్టాడు. ఈ విషయం తెలిసి తలకమోసి ఇంటి దగ్గరే ఉన్న భార్య కూడా వచ్చేసి, మా ఆయన శవం మీద బంగారు నాణాలు కురుస్తున్నాయంటే, ఏడుకుంటే రేపు పొద్దున్న నా కోడలో నా కొడుకో చూస్తారు, అనవసరంగా ఈ దుఃఖం ఏంటి, దుఃఖం ఉంటుందా, చచ్చిపోయిన వాడు వస్తాడా ఏంటి, ఎంత ఇచ్చినా మాత్రం అని వెంటనే ఆమె కూడా 4 ఏరుకోవడం మొదలెట్టింది, కొడుకు ఏరుకోవడం మొదలెట్టాడు, అందరూ ఏరుకోవడం మొదలెట్టాడు. లక్ష్మీదేవి అన్నది నారాయణుడితో, నారాయణ చూసావా ఇప్పటిదాకా అక్కడ పరిస్థితి, భర్త లేకపోతే నా గతి నేను భార్య ఇచ్చింది, మా నాన్న వెళ్ళిపోతే నా పరిస్థితి నేను కొడుకు ఇచ్చాడు, ఎంతమంది మంచిగా చేసి వెళ్ళాడు, బంధువులు ఇచ్చారు, అక్కడ వచ్చేటువంటి మిత్రులు ఇచ్చారు. ఇప్పుడు నేను ఒక్కసారి బంగారు నాణాలు కురిపించానో లేదో అందరూ శవాన్ని అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోవడం మొదలెట్టారు. కాబట్టి నా భక్తులు ఎక్కువ. నారాయణ అన్నాడు అందరూ ఏరుకుంటున్నారు కానీ శవం ఏరుకుంటుందా అన్నాడు. అందరూ ఏరుకుంటున్నారు కానీ శవం ఏరుకుంటుందా? ఎందుకని? ఆ శవంలో నేను లేను, నేనుంటేనే నీకు విలువ. నేను ఏ రూపంలో ఉన్నాను? మమై వంశో జీవలోకే జీవభూత సనాతనః మనస్సష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి యావత్ పవనో నివసతి గేహే తావాత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయే దేహాపాయే భార్యా భివ్యతి తస్మిన్ కాయే. బైబిల్ నెలలో చెప్పాడు, ఎంతవరకు నీ ముక్కులో గాలి ఉంటుందో అంతవరకు మాత్రమే నీ యోగక్షేమాలు చూస్తారు. తర్వాత ఎవరు నిన్ను ఆలకించేవాడు? ఎవడు లేడు. యావత్ పవనో నివసతి గేహే తావాత్ పృచ్ఛతి కుశలం గేహే, అంతటి వరకు నువ్వు బాగున్నావా, తిన్నావా, తిరిగావా అని అడుగుతాడు. గాలి బయటికి వెళ్ళిపోతే ఎవరు అడుగుతాడు? ఇప్పుడు ధనానికి విలువేమిటండి? ఆఖరికి వెళ్ళిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్తే మన ముక్కు పుడుకుంది అనుకోండి, తగలబెట్టేవాడు అడుగుతాడు ఏమంటే ముక్కు పుడుకుందండి, వెంటనే వాడు ఏమంటాడు? పొడవలు పెట్టి కోసేసి ఇచ్చేయండి, స్టీల్ డబ్బాల కింద పనికి వస్తుంది. అదే ఇప్పుడు బ్రతుకున్నప్పుడు ముక్కు కూడా కొట్టుకుంటే నీ బాధ, బతికున్నప్పుడు ముక్కు కూడా పెట్టుకుంటే నీకు బాధ. ఎందుకని బాధ? శరీరంలో దేహంలో చైతన్యం కూడినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు ఉన్నంత వరకు నీకు బాధ తెలుస్తుంది. ఎప్పుడైతే పరమేశ్వరుడు తప్పుకున్నాడో బండెడు కట్టెలో ఇది కాలు పడిపోతుంది. రేపు పొద్దున నిన్నటిదాకా కార్తీక మాసం దీపారాధనోత్సవాలు జరిగాయి కదా. దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్ల వెలుగుతూ నీ చిటికిన వెలుగు తాగితే నీకు బాధ వచ్చిందా లేదా? ఎంత అగ్గిపుల్ల మంటని ఓర్చుకోలేని నీ శరీరం ఇప్పుడు బండెడు కట్టెలో తగలడిపోతుంటే అమ్మా అని అరవడం లేదు. కారణం ఏమిటి? అరిచేవాడు వెళ్ళిపోయాడు కనుక. అరిచింది నువ్వు కాదు, అరిచింది దేహం కాదు. దేహం అయితే అక్కడ కూడా దేహమే ఉంది.
కూరగాయలు కోస్తున్నాం, పొరపాటున కత్తిపీట తగిలింది, వేలు కోసుకుంది, అయ్యో అన్నాం. మరి ఇప్పుడు ముక్కు పొడకకి ముక్కు కోస్తే నువ్వు అయ్యో అంటలేదే, మరి అరిచింది ఎవరు? దేహం కాదు, దేహం లోపల ఉన్నవాడు. అంటే దేహానికి ఎంత విలువ? దేహం దేనికి విలువ? దేహానికి లోపల ఉన్నవాడిని బట్టే దేహానికి విలువ. మహాత్ములు ఏం చెప్పారంటే, ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ లీటర్ బాటిల్ ఉంది కదా, లీటర్ బాటిల్లో ఖాళీ బాటిల్ ఎంత అండి? ఖాళీ బాటిల్ ఎంత? 3 రూపాయల? 3 రూపాయలు. దానిలో నీళ్ళు పోస్తే ఎంత? 20 రూపాయలు. దానిలో పాలు పోసారండి లీటర్ ఎంత? 80 రూపాయలు. దానిలో తేనె పోసారండి ఎంత? 1000 రూపాయలు ఉండొచ్చేమో. దానిలో బంగారపు పొడి పోసారండి, ఇప్పుడు ఎంత? అదేంటండి, బాటిల్ 3 రూపాయలే కదా, ఎందుకు పెడుతున్నారు మీ రేటు? బాటిల్ పెడుతున్నారా, లేనున్న దానికి పెడుతున్నారా? లోనున్న దానికే కదా. ఇప్పుడు మనం కూడా ఎవరిని చూసి గౌరవిస్తున్నాం లోకంలో? దేహాన్ని చూసా. దేహం ఇది బాటిల్, ఖాళీ బాటిల్ లాంటిది. దీని లోపల ఉన్న విలువని బట్టి నువ్వు విలువ పడుతున్నావు. దీని లోపల ఉన్నటువంటి వాడు అంతటి వాడు చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మే, లేకపోతే దీని గతి ఏమిటి? ఆఖరిగా బాటిల్ అన్నా 3 రూపాయలు ఇచ్చుకుంటారేమో, ఖాళీ బాటిల్. రేపు ప్రొద్దున దేహం వెళ్ళిపోయిన తర్వాత ఊరికి అమ్ముతానని ఎవరు తీసుకోడు, ఆఖరికి ఇంట్లో మన వాళ్ళే వచ్చారు. అంటే ఖాళీ బాటిల్ కంటే విలువ ఉందేమో కానీ, ఇప్పుడు చూడండి మన రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో ఖాళీ బాటిల్ ఎదుర్కొనేవాడు కనిపిస్తారు. ఆ ఖాళీ బాటిల్ బస్తాలో వేసి వెళ్ళిపోతారు. మరి మనం చచ్చిపోయి ఎవరైనా అక్కడ పడి ఉన్నాడు అనుకోండి, వాడి ఒంటి మీద ఉన్న బంగారమైన తీసుకెళ్తారేమో కానీ వాడు తీసుకెళ్తారు. మనుషులు చచ్చిపోతారండి, చచ్చిపోతే వాడు పర్సులు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, ఉంగరాలు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. మొన్న ఎక్కడో మీరు చూశారు కదా, అక్కడ నంద్యాల దగ్గర ఎక్కడో ఒక స్లీపర్ బస్సు తగలడిపోతే మొత్తం జనం చాలా మంది చనిపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అక్కడ అగ్నిలో అంత బూడిదని జల్లెడ పట్టుకుంటున్నారు. అట్లండి ఎందుకు జల్లెడ పట్టుకుంటున్నారు? బంగారు కణికలు ఏమైనా, ముక్కు పుడకలు ఏమైనా, పోగులు ఏమైనా దొరుకుతాయేమో. అంటే దేనికి విలువ ఉంది? ఇది ధరించినటువంటి బంగారానికి విలువ ఉందే కానీ ధరించినటువంటి వాడికి విలువ ఎప్పుడు వస్తుందంటే దాని లోపల ఒక చైతన్య రూపుడైనటువంటి పరమాత్మ ఉంటే దీనికి విలువ వస్తుంది. మనం ఇప్పుడు దేనికి విలువిస్తున్నాం? ప్రాపంచికంగా దేనికి విలువిస్తున్నాం? ఆధ్యాత్మికంగా దేనికి విలువిస్తున్నాం? ప్రాపంచికంగా ఉన్నమాట మీరు చెప్పింది సత్యమే. ప్రాపంచికంగా ధనాన్ని చూసో, బట్టలు చూసో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పై మెరుగులు చూసో విలువిస్తారు. ఆ విలువ ఇక్కడ పనికి వస్తుంది. రేపు మనం దేహం దాటిపోయింది అనుకోండి, పరమాత్మ మనల్ని ఏమి పైకి వెళ్ళిన తర్వాత అయ్యా నీకు పాలమై గేట్లో లేకపోతే బిల్డింగ్లు ఉన్నాయా, లేకపోతే అడిగొప్పల్లో మీ పొలాలు ఉన్నాయా, లేకపోతే సత్తెనపల్లిలో మీరు ఫ్లాట్లు కొన్నారా, హైదరాబాద్లో మీ అమ్మాయి ఉద్యోగం చేస్తుందా, మీ కొడుకు అమెరికా పోయాడా అని అడగడండి. ఏమైనా పుణ్యం చేసేవా అని అడుగుతాడు. వాడికి ఇవన్నీ అవసరం లేదు. మనం ఎక్కడైనా పెళ్లికి పోతే ఇవి అడుగుతారండి, మీ ఆయన ఏమైనా బంగారం చేయించాడా, మీ ఆయన ఏమైనా పొలం కొన్నాడా, ఇవన్నీ బయట ప్రపంచంలో వాళ్ళు అడుగుతారు. పైన పరమాత్మ మీ పొలాలతోటి, మీ ఇళ్లతోటి వాడికి సంబంధం లేదు. వాడు ఏమడుగుతాడు? ఏమైనా పుణ్యం చేశావా, ఎవరికైనా ఇంత పెట్టావా, వాడికి కావాల్సింది అక్కడ అది. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడున్న విషయాన్ని పట్టుకొని ఇక్కడ ఏమైనా పోని విశేషమే అనుకుందామండి. ఏమంటే అదేంటంటే అలా మాట్లాడతారా? అయితే భూములు కొనొద్దా, ఇల్లు సంపాదించుకోవద్దా? సంపాదించుకోండి, తప్పని చెప్పలేదు. వీటిలో ఏ ఒక్కటైనా వెళ్ళిపోయేవాడు తీసుకెళ్తున్నాడా? పోనీ చాలా గొప్పవంటున్నాం కదా, ఇంత గొప్పది రావాలి కదా మన వెంట. ధనంచ భూమౌ పశువచ్చ కోష్ఠే నారి గృహద్వారి జనశ్మశానే దేహచ్చితాయాం పరలోక మార్గే కర్మానుభూ గచ్చతి జీవ ఏకః. మా రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, అబ్బాయి బిల్డింగ్ ఎక్కడం తేలిక, దూకడం తేలిక అని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకెక్కాలని ఎంతసేపు పడుతుంది? ఏమంటారు? చిన్నపిల్లాడు నా పోటీ వాడు అయితే తొందరగా ఎక్కుతాడు. ఇప్పుడు కాళ్ళు ఎప్పినోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కేటప్పటికి ఆలస్యం అవుతుంది. కొన్ని పైకి దూకాలంటే ఏది తేలిక? దూకడం తేలిక, ఎక్కడం తేలిక. ఆధ్యాత్మికం కూడా ఇలాంటిది. మెట్లెక్కి పైకి చేరడం ఎంత కష్టమో ఆధ్యాత్మికంగా ఉండడం అంత కష్టం. నాశనం అయిపోవడం ఎంత తేలికంటే బిల్డింగ్ పై నుంచి దూకడం ఎంత తేలికో నాశనం అయిపోవడం అంత తేలిక. ఇప్పుడు మనకేం కనబడుతుందంటే ప్రాపంచికంగా ఇంద్రియాలకు అందేదే కనబడుతుంది. భగవద్గీతలో స్వామి ఒక మాట చెప్పాడు, ఉపనిషత్తులు కూడా దాన్ని అంగీకరించాయి. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదురుచితమేవ, అన్నింటిలో నేను ఉన్నాను. కానీ ఏం చెప్తున్నాడు పరమాత్మ? యదృశ్యం తన్నశ్యతి, ఏది కనబడుతుందో అది వెళ్ళిపోతుంది ప్రపంచికంగా.
కాలానుగుణంగా అన్ని మారుతూ ఉంటాయి. ఈ మారేటువంటి దానికి లోపల మారనిది ఒకటి ఉంది. ఈ లోపల మారినటువంటిది ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం దేన్ని ఎలా చూడాలి? స్వామి ఏం చెప్పాడు భగవద్గీతలో? దీని లోపల ఒకడున్నాడు, ఇది రావడానికి కారణమైనటువంటి వాడు ఒకడున్నాడు. నువ్వు ఒకప్పుడు లేవు, ఇప్పుడు వచ్చావు, కాలంలో వెళ్ళిపోతావు. దీని రహస్యాన్ని తెలుసుకో. అవ్యక్త దీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని భారత అవ్యక్త నిధనాన్యేమ తత్రకా పరిదేవన అని 2వ అధ్యాయంలో చెప్పాడు స్వామి. మీ పెళ్లికి ముందర ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు పెళ్లి ఫోటోలు చూస్తుంటారు. మీ పెళ్లి ఫోటోలు మీ పిల్లలు ఏమడుగుతారంటే, మీ పెళ్లికి నన్ను పిలవలేదని అన్నమాట. మీ పిల్లలే అడుగుతారు, మీ పెళ్ళప్పుడు నన్ను ఎందుకు పిలవలేదు అంటాడు. మీరేం చెప్తారు? మా పెళ్ళప్పుడు నువ్వు లేవు అంటారు. వాడేమంటాడు? అప్పుడు లేనాడు ఇప్పుడు ఎలా వచ్చానంటాడు. గొడుగులు పెట్టాడు. అప్పుడు లేనివాడు ఇప్పుడు ఎలా వచ్చానంటాడు. సరే ఇది ఎలా ఉంచండి. గోడ మీద ఫోటో ఉంటుంది. ఆయన ఎవరు అంటాడు. మీ తాతయ్య రా అంటాడు. ఎక్కడికి వెళ్ళాడంటాడు. దేవుడు అయిపోయాడంటాడు. దేవుడు కాకముందు ఎక్కడ ఉన్నాడంటాడు. ఇక్కడ ఉన్నాడు అంటాడు. ఇక్కడ ఉన్నప్పుడు మరి మా ఇక్కడ ఉండడే, నాకు కనపడ్డే, మీరున్నప్పుడు ఉన్నాడా అంటాడు. అవునా, నేను ఉన్నప్పుడు ఉన్నాను, నేను కాపురానికి వచ్చినప్పుడు ఉన్నాడు, 2 సంవత్సరాలు ఉన్న తర్వాత మీ తాతయ్య గారు చనిపోయారు. అప్పుడు ఉన్నవాడు నేను వచ్చిందాక ఎందుకు ఆగలేకపోయాడు అన్నాడు అనుకోండి. మీరు ఏం చెప్తారు? కాలంలో ఒకప్పుడు లేడు, ఉన్న తాతయ్య ఇప్పుడు కనపడలేదు. మరి ఏది సత్యం? ఉండేవాడైతే ఇప్పుడు కూడా ఉండాలి. 80 ఏళ్ళు ఉన్నాడు, 2 ఏళ్ళు ఉంటే వాడు సొమ్మేన పోయిందే. పోనీ ఈ కాలంలో వచ్చినటువంటి వాడు అంతకుముందు ఎందుకు లేడు అంటే, మనకు భగవద్గీతలో స్వామి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎప్పటికీ ఉన్నవాడివే, అయితే అవ్యక్తంగా ఉన్నావు. అవ్యక్తంగా ఉన్నావు. అవ్యక్తంగా ఎక్కడున్నాను అంటే, స్వామి చెప్పాడు, నాయన నువ్వు చేసుకున్నటువంటి కర్మల మూలంగా, నువ్వు చేసుకున్నటువంటి కర్మలకు అనుకూలంగా, నువ్వు ఎవరిలో పెడితే ఈ కర్మ చేయడానికి దేహం సిద్ధంగా ఉంటుందో అలాంటి వాడు భార్యాభర్తలు కాగానే ముందుగా పురుషుడు తిన్నటువంటి అన్న రూపంలోకి నువ్వు చేరతావు. చంద్రుడి నుంచి మనం జారుతున్నాం. చంద్రుడిలో నుంచి ఔషధులు మొక్కల్లో చేరుతున్నాయి. ఆ మొక్కల నుంచి వచ్చినటువంటి ఆహారం ద్వారా మనం ఒక పురుషుడి శరీరంలోకి వెడుతున్నాం. ఆ పురుషుడు అన్నం తిన్న తరువాత అన్నం శక్తిగా మారుతుంది. ఆ శక్తితో తన భార్యతో ఉండేటువంటి ఆ చేరువయ్యేటువంటి సమయంలో కొంత శక్తి రూపంలో, ఒక కణం రూపంలో వాడు బయలుదేరతాడు. ఇది 24 గంటల లోపలికి వెళ్ళి శోణితంతో కలియాలి. ఈ శుక్లము శోణితం 2 కలిసిన తరువాత లోన ఇది పెరగడానికి ఒక వాతావరణం ఏర్పడాలి. అక్కడ ఒక కలీనం అయిపోతుంది. ఓ పుల్లటి వాసన కలిగినటువంటి ఆహారం ఎలాగైతే పుల్లటి మజ్జిగలో నీకు ఒక ఇంట్లో ఒక మూల పెడితే ఆ పుల్లటి కంపు ఎలాగైతే నీ ఇల్లంతా వ్యాపిస్తుందో, శరీరం లోపల కూడా శుక్ల శోణిత మిశ్రితమై అలాంటి పుల్లటి కంపులో నువ్వు పడిపోతావు. ఒక నెల కాగానే అక్కడ ఒక నీటి బుడగ రూపంలో నువ్వు అక్కడ తేలతావు. ఆ నీటి బుడగ తరువాత ఒక గట్టి రేగిపండు ఆకారంలోకి మారతావు. అక్కడి నుంచి అవయవాలు ఏర్పడేటట్లుగా నీ స్థితి ఏర్పడుతుంది. 3, 4, 5, 6 ఇలా నెలలు గడిచే కొద్దీ సప్తధాతువులు, నవరంధ్రాలు ఇలా అన్ని ఏర్పడడం మొదలు పెడతాయి. 7వ నెల రాగానే నీకు పూర్వజన్మ స్మృతి ఉంటుంది. గత జన్మలో నేనేం చేశాను, ఎందువల్ల ఇక్కడ ఈ గర్భనకంలోకి నేను వచ్చి పడ్డాను, ఇవన్నీ కూడా నీకు జ్ఞప్తికి వస్తాయి. ఈ 7వ నెలలోనే నీకు సంకల్పం కలుగుతోంది. ఈ జన్మనైనా నేను సార్థకం చేసుకోవాలి. మరలా పుట్టడము, రావడము, వెళ్ళడము, చావడము ఇదేనా నా జీవితం అంటే, మరలా పుట్టకుండా ఉండేటువంటి మార్గాన్ని అన్వేషించాలి అని ఇక్కడ ఉండేటువంటి ఈ లోపల గర్భ నరకంలో చీకటిని అనుభవించలేక, ఇక్కడ ఉండేటువంటి పురుగుల బాధ తట్టుకోలేక, పరమాత్మ ఎప్పుడు బయటపడేస్తాడా అని ఆలోచిస్తుండగా, ఎప్పుడో 9వ నెల పూర్తి కాగానే 10వ నెల దగ్గర పడుతుండగా అపానవాయువు యొక్క ప్రసారం వల్ల భగవంతుని వేడుకుంటూ తన క్రింద పెట్టి కాళ్ళు పైన పెడుతూ నీ జన్మ జరిగింది. ఇది కపిలోపాఖ్యానంలో దేవహూతి అనేటువంటి మహాత్మురాలకి కపిలుడు చెప్తాడు భాగవతం. కర్దమ ప్రజాపతి అనేటువంటి మహానుభావుడు తండ్రి గారు బిందు సరోవరంలో తపస్చేశాడు. కర్దమ ప్రజాపతి తపస్చేస్తే భగవంతుడి కోసం విడిచినటువంటి కన్నీరు ఒక సరోవరంగా మారింది. మన లోకంలో ఎదుటివాడు బాగుపడితే ఏడుస్తాం. భగవంతుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మా గురువుగారు చిన్న కథ చెప్పేవారు. బ్రహ్మగారు వాడికి ఒక వరం ఇచ్చి, ఒరే దీంట్లో 100 పేజీలు ఉన్నాయి, ఈ 100 పేజీల్లో భవిష్యత్తు దర్శనం జరుగుతోంది, చాలా జాగ్రత్తగా 10 నిమిషాల్లో నువ్వు ఈ 100 పేజీల్లో నీకేం కావాలో రాసుకో. 100 పేజీలు అంటే 100 సంవత్సరాల ఆయుష్ అనుకోండి.
శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అని చెప్తున్నారు కదా. అలాగే 100 సంవత్సరాల ఆయుష్ అనుకోండి, 100 పేజీలు ఇచ్చాడు భగవంతుడు. అవి నువ్వు జాగ్రత్తగా రాసుకో, నీకు భవిష్యత్తు దర్శనం కలుగుతోంది, నీకేం కావాలో జాగ్రత్త చేసుకో అని అనగానే వెంటనే వాడు ఏం చేశాడండి, 10 నిమిషాల సమయం ఇచ్చాడు భగవంతుడు. ఈ సమయం లోపల నువ్వు దీన్ని పూర్తి చేయాలి. వాడు ఏం చేశాడు, మొదటి పేజీ తీశాడు. మొదటి పేజీ తీయగానే ఎదుటి వాడికి నీకంటే 2 బస్తాల ఓట్లు ఎక్కువగా పండును అని ఉన్నది. ఆ పేపర్ దించేశాడు. వాడికి ఇష్టం లేదు, ఎందుకని వీడికంటే వాడికి 2 బస్తాలు ఎక్కువ పడుతుంది భవిష్యత్ దర్శనం కదా. పేజీ దించేశాడు. ఇలాగా మనం చిన్నప్పుడు పనికి రాకుండా పోతే పేపర్ విసిరేస్తాం కదా, అలా వాడు ఏం చేశాడు, ఆ పేపర్ లాగేసాడు, ఇలా మడత పెట్టేశాడు, విసిరేసాడు. రెండవ పేపర్ తీశాడు. రెండవ పేపర్లో ఎదుటి వాడికి నీకంటే అందమైన భార్య వచ్చును అని ఉందండి. వీడేం చేశాడు, ఆ పేపర్ కూడా దించేశాడు. వీడికి ఇష్టం లేదు, తన భార్య అందంగా ఉండాలి, ఎదుటివాడి భార్య అందంగా ఉండకూడదు. సరే ఇలా విసిరేశాడు. మూడో పేపర్ తీశాడు. నీకంటే ఎదుటివాడు ఒక బిల్డింగ్ అంతస్తు ఎక్కువగా కట్టును అని ఉంది. అది కూడా ఇష్టం లేదు వాడికి. 3వ పేజీ కూడా దించేశాడు. ఇలా అన్ని తీస్తూ ఉంటే వాడి జీవితంలో, వాడి ఊరిలో, వాడికి తెలిసి వాడి చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడి చేతనంతా వీడికి కనపడతాం, అది కూడా వీడికంటే ఎక్కువగా కనపడడంతో వీడన్ని పేపర్లో చించేసి ఆఖరికి 100వ పేపర్లోకి వచ్చేటప్పటికి వీడు అనుకున్నాడు, 99 పేపర్లు అనవసరంగా నేను పోగొట్టుకున్నాను, ఈ 100వ పేపర్ మీద నేను కావాల్సింది రాసుకుందును గాక అని పేపర్ పెట్టేటప్పటికి 10 నిమిషాల సమయం అయిపోయి బ్రహ్మగారు వచ్చి పెన్ను. ఇప్పుడు వీడి గతి ఏమిటి చెప్పండి. భగవంతుడి సమయం లేదా ఇచ్చాడు. మరి భగవంతుడు ఏం చెప్పాడు, నువ్వు 3 పేజీలు నీకు ఇచ్చాను, నీకు కావాల్సింది రాసుకో. మనం ఏం చేస్తున్నాం, ఎదుటివాడు బాగున్న ఓర్చుకోలేక ఆ పేపర్లు చించేస్తున్నాం. ఇందాక అమ్మాయి చెప్పిందే, ఈర్ష్య, అసూయ, అసహనం, ఓర్వలేనితనం, మానవుడిని ఇబ్బంది పెట్టే గుణానివే. భగవంతుడు కొబ్బరికాయ తేకపోయినా మీ మీద కోప్పడ్డాడు. మీరు దీపారాధన నూనె తేకపోయినా భగవంతుడేమి శాడిస్ట్ కాదండి. భగవంతుడేమి మనకి ఏది మన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాడు కాదు. భగవంతుడు చల్లని తండ్రి ఆయన. మనం ఆయన దగ్గరికి వచ్చి అది మర్చిపోతే పాపమేమో, ఇది మర్చిపోతే పాపమేమో అనుకుంటున్నాం, కానీ అసలు నీలో ఉండకూడని గుణాలతో గుళ్ళోకి వస్తేనే పాపం అనే విషయం మర్చిపోతున్నాం. కొబ్బరికాయ మర్చిపోతే పాపమా అంటే పాపం నీకు స్తోమత లేదేమో, మర్చిపోయావేమో. భగవంతుడు ఏమన్నాడు, కానీ ఎదుటివాడు బాగుంటే ఓర్చుకోలేని గుణంతో మాత్రం నా గుడితో ఒక్కొక్క అంటున్నాడు పరమాత్మ. మనం ఏం చేస్తున్నాం, గుణాలు, చెడు గుణాలన్నీ ఒంట్లో పెట్టేసేసుకొని బయటికి వెళ్ళి 30 రూపాయల కొబ్బరికాయ కొనుక్కుందామా, 2 రూపాయల అగరవత్తులు కొనుక్కుందామా అంటే ఏవి పరమాత్మ చెప్పాడో అవి వదిలేస్తున్నాం. ఇవన్నీ అవసరమే. బాహ్య పూజలో కొబ్బరికాయలు అవసరమే, అగరవత్తులు అవసరమే, ఇవన్నీ అవసరమే. అంతకంటే గొప్ప పూజ ఏది, అంతఃకరణంలో జరిగే మానసిక పూజ. ఈ మానసిక పూజ చాలా గొప్పది. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాత్ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విదో స్తోత్రాన్ని సర్వాంగిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శివారాధన గురించి చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో మీరు కొబ్బరికాయను చూపెట్టినా, అగరవత్తులు చూపెట్టినా, దీపం చూపెట్టినా నేను ఈ మైకు వదిలేస్తాను. ఎక్కడైనా బాహ్యమైనటువంటి వస్తువుల గురించి చెప్పారా? ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాత్ శరీరం గృహం. ఇప్పుడు మనం ఎక్కడ దాకా రాగలిగామంటే ఎవరు ఉండబట్టి రాగలిగామండి? లోపల శరీరం లోపల చైతన్యం ఉంది. ఏమంటే ఒక ఆయన గుళ్ళు కట్టించాడు, గోపురాలు కట్టించాడు, ధ్వజస్తంభాలు కట్టించాడు, గుడి రావడానికి కారణమయ్యాడు ఒక మహానుభావుడు. శరీరం విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన తర్వాత అయ్యో ఇంత గుడి కట్టించాడు కదా, ఒకసారి లోపలికి తీసుకెళ్లి శివుడిని దర్శనం చేసి బయటకు తీసుకొస్తామంటే ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? గోడలు ఆయన కట్టించాడు, ధ్వజస్తంభం ఆయన పెట్టించాడు, 1,00,000 మందికి భోజనం పెట్టించాడు, విగ్రహాలు తెప్పించాడు, వెండి చేయించాడు, 15-16 లక్షలు పెట్టి బంగారు రథాలు చేయించాడు. ఎందుకు తీసుకురాను లోపలికి? ఎందుకు తీసుకురారు అంటే అది శివము కాదు, శవమైంది. శివమైతే లోపలికి తీసుకొస్తాం, శవమైతే బయటే ఉండాలి అని ఎప్పటి వరకు దీనికి విలువ ఉంది? ఆత్మాత్వం గిరిజామతి. ఆత్మాత్వం గిరిజామతి అంటే అక్కడ అర్థం ఏంటండి? త్వం అంటే నీవు. సంస్కృతంలో త్వం అంటే నీవు. స్వామి, నా లోపల ఏది ఉండడం వల్ల నేను మాట్లాడగలుగుతున్నానో, ఏది ఉండగా నేను చూడగలుగుతున్నానో. ఏమండి, మనం ఇప్పుడు వింటున్నాం, బాగా శబ్దం వింటున్నాం.
ఇప్పుడు తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు వచ్చి నాన్న నాన్న అని లేపుతాడు, లేస్తున్నాడా? మరి ఇప్పుడు నాన్న అనగానే ఒక మాట పలికావు కదా, మరి ఇన్నాళ్ళు పిలిస్తే పలికిన వాడివి ఒక్కరోజు పిలిస్తే నీ సొమ్మేం పోయింది? పలికితే నీ సొమ్మేం పోయిందండి? ఒక్క పూటే కదా వాడు వచ్చి ఎంత ప్రేమతో పిలుస్తాడో. ఇప్పటిదాకా పిలిచాడో లేదో తెలియదు, కానీ చచ్చిపోయిన తర్వాత దిప్పుడు కళ్ళం దగ్గర నా అన్న అని పలికేటప్పుడు కళ్ళ నీళ్లు కనుక వాడికి రాకపోతే వాడు కొడుకు అనే పదానికి కూడా అర్హత లేదు వాడికి. ఎందుకంటే ఇంకెవరు పిలుస్తాడు నాన్న అని? లోకంలో మీ అందరు ఉన్నారండి, అమ్మ అమ్మ అని మీ అందరిని పిలుస్తాను నేను. మీ ఇంటికి వచ్చి అమ్మ కాస్త అన్నం పెట్టండి అమ్మ అని అడిగితే పెడతారు. అమ్మ అని నేను ఎవరైనా పిలుస్తాను, నాన్న అని ఇంకెవరిని పిలవాలని చెప్పండి? నాన్న అని ఇంకోటి పిలవలేను నేను. ఇంకో పురుషుడికి నాన్న అనే పదం సరిపోదు. ఎందుకంటే నాన్న అని ఇంకోటి పిలిచానంటే నా తల్లి పాతివ్రత్యానికి అది మత్స, అందుకని ఇంకోటి పిలవలేదు. అమ్మ అని ఎవరైనా పిలుస్తాను, అమ్మని ఈ అమ్మాయిని పిలుస్తాను, అమ్మని పిలుస్తాను, ఈ అమ్మని పిలుస్తాను, అందరిని పిలుస్తాను. మరి నాన్నని ఎవరు పిలుస్తానండి? ఎంత దుష్టమైన కొడుకైనా సరే ఆఖరి క్షణంలో దింపుడు కళ్ళం దగ్గర నాన్న అని పిలిచేటప్పుడు కనుక కళ్ళ నీళ్ళు మనస్సులో కూడా వాడికి రాకపోతే నిజంగా వాడి భూమికి భారమైన కొడుకు. మిగతా కాలంలో ఎట్లన్నా ఉండేవాడు వాడి ప్రారంభం. ఇక చివరిసారి ఎవరిని పిలవలేదు. మరి నాలుగు పిలిస్తే పలికిన వాడెవడు? ఏది పలికింది? లోపల ఉన్నటువంటి చైతన్యం ఉంటేనే పలికింది. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? శివారాధన స్తోత్రం మానసిక పూజలో చెప్తారు. ఏం చెప్తున్నారు అక్కడ? ఆత్మాత్వం. ఆత్మాత్వం, త్వం అంటే నీవు. ఆత్మ అంటే అర్థం ఏమిటండి? లోపల ఉండే చైతన్యం. చైతన్యము నీవు. గిరిజామతి. మతి అంటే అర్థం ఏంటండి? మతి అంటే బుద్ధి. గిరిజ పార్వతి నా బుద్ధి అన్నాడండి. పార్వతి నా బుద్ధి అంటే ఇక్కడ అర్ధనారీశ్వరుడు రూపంలో కదా పరమేశ్వరుడు చూస్తారు మీరు. అర్ధనారీశ్వరుడు కదా. గిరిజామతి అంటే అర్థం ఏమిటి? అయ్యా నాలో కలిగే ఆలోచనలన్నీ నీవే. నేను ఏది చేస్తే నువ్వు ఇష్టపడతావో ఆ పనులే నా చేత చేయించు. లోకంలో ఇన్ని అడుగుల మనిషి చేయకూడని పని చేస్తే ఏమంటారండి? బుద్ధి గడ్డినిందా అని అడుగుతారు. చేసేదేమో మనిషి, తిట్టేదేమో బుద్ధిని. ఇప్పుడు ఎంత మనిషి తప్పు చేస్తే దేన్ని తింటారండి మీరు? మనిషిని తింటారు, బుద్ధి ఉందా అంటారు కదా. బుద్ధి గడ్డి తిన్నది అంటాడు. గడ్డి తినేది ఏమిటి? ఏం తింటుంది గడ్డి? పశువు. బుద్ధి గడ్డి తినదా అంటే అర్థం ఏమిటి? మరి ఇది పశువు చేసే పనిరా, మనిషి చేసే పని కాదు అని అర్థం అక్కడ. గిరిజామతి అంటే అర్థం ఏమిటి? పార్వతి నా బుద్ధి అని చెప్తున్నాడు ఆయన. పార్వతి నా బుద్ధి అంటే ఈశ్వర నీకు ఇష్టమైన పనులే చేస్తుంది పార్వతి. ఒక్కసారి నీకు ఇష్టం లేని పని చేసింది, దేహమే విడిచిపెట్టేసింది ఆవిడ. అంతే కదా. సతీదేవిగా ఉండి దక్షుడు యజ్ఞం చేస్తుంటే దక్ష యజ్ఞానికి పోవద్దన్నాడు పరమేశ్వరుడు. ఏమంటే శివుడి నుంచి ఎన్ని నేర్చుకోవాలి మనం? శివుడి నుంచి నేర్చుకొని శివారాధన చేయాలి. కానీ శివారాధన చేసేసి శివుడి గురించి శివుడు ఏం చేశాడో చేయకుండా నేను శివుడి గుడిలో దీపం పెట్టాను, శివుడికి నైవేద్యం పెట్టానంటే మంచిదే, కలిగిందేమో పెట్టావు. కానీ శివుడి గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. శివుడి గురించి కదా మనం తెలుసుకోవాలి. దక్షుడు వచ్చాడండి, ఒక సభ జరుగుతోంది. సభలో అందరూ లేచారు. దక్షుడు రాగానే శివుడు లేవలేదు, ధ్యానంలో ఉన్నాడు ఆయన. ఉంటే ధ్యానంలో ఉండదే లేకపోయేటప్పటికి వెంటనే ఆయన కోపం వచ్చింది. వీళ్ళందరికీ ఇంత విలువ కలిగిన వాడిని నేను, వీళ్ళందరిలో గొప్ప విలువ కలిగిన వాడిని, నన్ను చూడగానే వీళ్ళందరూ లేచారు. ఇక శివుడు లేవలేదు, ఇతడికి నా పిల్లనిచ్చాను, నా పిల్లనిచ్చి నేను పొరపాటు చేశాను. శ్మశానంలో ఉంటాడు, కపాలంలో తింటాడు, భూత ప్రేత గణాలతో ఉంటాడు, జుట్టంతా వెలబోసు తిరుగుతాడు. ఇగో ఇటువంటి సర్పాన్ని భూషణంగా వేసుకునేవాడు అస్థి భూషణుండు. అస్థి భూషణుండు అంటే ఎముకలు మెడ వేసుకుంటాడు ఆయన. అటువంటి వాడికి నా పిల్లనిచ్చాను అని ఇలాగ మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడు శివుడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేటప్పటికి వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ శివుడు కోపం వచ్చింది కాబట్టి శివుడు ఏం చేస్తాడు అంటే ఆయన నిందలకి భూషణాలకు అతీతుడయ్యాడు. ఆయన ఇవన్నీ పట్టించుకోలేదు. శివ మీ మామగారు తిట్టారంటే పోనీలు ఆయన బుద్ధి అది, ఆయన బుద్ధి అది. ఏమంటే ఇప్పుడు ఒక బొగ్గుని మా గురుగారు చెప్పేవారు, బొగ్గు ఎప్పుడైనా మండుతున్నప్పుడు పట్టుకున్నా నష్టమే, చల్లారిన తర్వాత పట్టుకున్నా నష్టమే. అది ఎప్పుడైనా సరే ప్రమాదమే. మండుతున్నప్పుడు పట్టుకుంటే ఒళ్ళు కాలుద్ది, ఆరిన తర్వాత పట్టుకుంటే మసెయ్యి. దీన్ని రెండు సమయాల్లో విసర్జించాలి మనం. అంతేగాని అది నిప్పు కదా నిన్ను ఒప్పుకొని కాకపోతే అంటే నీకే బొబ్బ వస్తుంది. ఇది బొగ్గు కదా అని ఒక తల్లు తంటే నీ కాలికే మసి అవుతుంది. దానికి దూరంగా ఉండడం నీ లక్షణం అంతే.
దూరంగా ఉన్నంత మాత్రం దాన్ని చూసి భయపడినట్టు కాదండి. చాలా మంది అంటారు, ఏమండి ఎందుకండి దుర్మార్గుడిని చూస్తే ఆ దేవుడు ఎందుకు కాస్త భయపడ్డట్టుగా ద్వారకా నగరాన్ని మార్చుకున్నాడు కదా కృష్ణయ్య. మొదటి నుంచి వెళ్ళి ద్వారక మార్చుకున్నాడు. ఎందుకంటే జరాసంధుని కోసం. చాలా మంది అన్నారు, ఏమండి రాక్షసుడికి భయపడేవాడు దేవుడు ఎలా అవుతాడు? పెంచనిస్తాడు. ఎవడెవడు జరాసంధుడి పక్షంలో చేరాలో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి ఒక్కసారిగా నిప్పెట్టేశాడు కృష్ణయ్య. అందరూ ఒకసారి చేర్చేసి ఒక్కసారిగా లేపేశాడు. వాడి ప్రయత్నం అది. మనకేమర్థం అవుతాయి? ఏమంటే తెలియక తరమా నీ వీళ్ళని పాడతారు కదా. లోకంలో మన పక్కన తిరిగేవాడి బుద్ధిలే మనకు తెలియటంలే. పురుషోత్తముడి బుద్ధి మనకు ఎలా తెలుస్తుందండి? చాలా మంది అంటారు, వాడితో తెలియక సహవాసం చేశానండి నష్టపోయాడు. నీకు నీ పక్కన తిరిగిన మనిషి బుద్ధి అర్థం కాదు, దేవుడి బుద్ధి నీకే అర్థమవుతుంది. పురుషోత్తముడి బుద్ధి నీకు అర్థమవుతుందా? నీ ఒక్కడ తలవ కలిగిన వాడి గురించి ఆలోచించడానికి ఎంత సమయం పడితే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రవాత్ సభూమిన్ విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అని వేదమాత చెప్తుంది. ఇంకా వాడి బుద్ధి నీకేమర్థమవుతుంది? వెంటనే శివుడు అన్నాడు, మా మామయ్య గారి బుద్ధి అదయ్యా, ఆయన అంతవరకే నేర్చుకున్నాడు. కానీ నేను ఎప్పుడు సంస్కారం తప్పి మాట్లాడడం నాకు అలవాటు లేదు, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఈ రోజుల్లో ఒక మాట చెప్తున్నాను వినండి. ఎక్కడైనా మామాలుడికి ఇద్దరికి పొరపచ్చాలు వచ్చాయండి. ఎక్కడో ఏ పెళ్లి వేడుకలోనో ఎక్కడో ఇద్దరి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. ఈ అమ్మాయి వెళ్ళలేదు పెళ్లికి, కానీ ఆ వేడుక కానీ వెళ్ళలేదు. ఇంటికి రాగానే ఇక అల్లుడు గారు ఏమనుకుంటారు, నీ పుట్టింటి వాళ్ళ బుద్ధి అంత పలకనేతో తెలిస్తే కదా, తెలియక కొంప నుంచి నీకు తెచ్చి పెట్టుకున్నాను నా కొంపటికి లాగా అని ఇలా మాట్లాడతారు. ఈ అమ్మాయికి అర్థం కాదు అక్కడ ఏం జరిగిందో. ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటుంది, ఏమిటమ్మా ఆయన పొద్దున పోయేటప్పుడు బాగానే పోయాడు, ఇప్పుడు ఏమిటి చిరపడలాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే ఈ లోపల ఎవరో చెప్తారు, అమ్మాయి వెళ్ళిన పెళ్లి దగ్గర మీ ఆయనకి మీ నాన్నగారికి గొడవ అయింది. ఓహో అందుకనేనా పొద్దున్న నుంచి మంగళంలో ఉన్నటువంటి పేదలాగా వేగుతూ ఉన్నాడు అంటుంది ఈ అమ్మాయి. శివుడు ఎప్పుడు ఆ మాట మాట్లాడలేదండి, అది నేర్చుకోవాలి. శివుడు ఇన్ని మాటలు పడ్డాగానే మామగారిని పల్లెత్తు మాట అక్కడ ఆగలేదు. ఆ మాటని పట్టుకొని ఇక్కడ కూతురుగా ఉన్న ఈవిడ్ని తిట్టలేదు. అది సంస్కారం అంటే. అల్లుడంటే శివుడు అండి. అల్లుడంటే శివుడు. మామగారి దగ్గర పేచి వచ్చినా కానీ భార్య దగ్గరికి వచ్చి పుట్టింటిని ఎత్తిపోవడం లేదు. మనం ఏం చేస్తాం, ఒక మాట మామగారు అత్తగారు అన్నారో లేదో, మీ బతికింతే మీ పుట్టుకింతే అని మొదలెట్టి ఆ అమ్మాయికి రోషం కలిగేలాగా 4 మాటలు మాట్లాడితే ఇవి ఊరుకుంటుందా? అందుకంటే 4 అన్నదాకా వీడు అంటూనే ఉంటాడు. తర్వాత కొట్లాట తిట్లాట, నా ఇంటికి నేను పోతా నీ ఇంట్లో ఉండు. ఇదే కదా సంసారాలు. ఎందుకు నాశనం అవుతున్నాయి సంసారాలు? ఒకసారి ఆలోచించండి. శివుడిలాగా ఉంటే ఎందుకు ఉంటాయండి కోపాలు తాపాలు? సంసారాలు ఎందుకు నాశనం అవుతాయి? శివుడు పూజ చేస్తున్నాం, శివుడు గుణం ఏంటో తెలుస్తుందా మనకి? శివుడు ఎప్పుడు ఈ మాట మాట్లాడలేదు. మామగారి ప్రస్తావన తీసుకురాలేదు. ఎలా వెళ్ళాడో అలా వచ్చాడు. ఈమెకి తెలియదు పాపం, సతీదేవికి తెలియదు. ఓ రోజున దక్షుడు ఏం చేశాడు, నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు. శివుడు లేకుండా యాగం చెయ్యాలి, శివుడు లేకుండా యాగం చెయ్యాలి, శివుడి ప్రసక్తే రాకూడదు. వెంటనే అందరికీ ఆహ్వానాలు పంపించాడు. కూతురుకు పంపలేదు, ఎవరికి సతీదేవికి పంపలేదు, దక్షుడు పంపలేదు శుభలేఖని. వీళ్ళందరూ దేవలోకంలో ఉన్న వాళ్ళందరూ రెడీ అయి పెడుతున్నారు. అందరూ పట్టు చీరలు కట్టి నాగలు పెట్టుకొని బయలుదేరుతూ, ఈ అమ్మాయి ఏంటో కోలాహలంగా ఉంది, ఏం జరుగుతుంది దేవలోకంలో? ఆయన ఈశ్వరుడికి శుభలేఖ ఇవ్వకుండా ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? పోనీ ఈశ్వరుడికి శుభలేఖ ఇవ్వకుండా యజ్ఞం చేసుకుంటాడా? ముందు దేవతలకు ఆహ్వానం పంపిన తర్వాతే అన్ని కార్యక్రమాలు మొదలవుతాయి. ధ్వజారోహణం ఉంటుంది తెలుసా మీకు? ధ్వజారోహణం ఎందుకు చేస్తారండి? తిరుపతిలో, శ్రీశైలంలో, అన్నవరంలో, సింహాచలంలో ఎందుకు చేస్తారు? దేవతలకు ఆహ్వానం. ధ్వజారోహణం అంటే అయ్యా మీ అందరికీ ఇదే మా ఆహ్వానం, మీరందరూ వచ్చి మా కార్యాన్ని సఫలం చేయండి అని దేవతలకు ఆహ్వానిస్తారు. అలాగే అందరూ పెడుతుంటే సతీదేవి అడిగింది, ఏమ్మా ఎక్కడికి వెడుతున్నారు? వాళ్ళు అన్నారు, ఇదేంటమ్మా మీ పుట్టింట్లో యజ్ఞం జరుగుతుంటే నీకు తెలియదా? ఆ వాళ్ళందరూ అనుకున్నారు సతీదేవికి కూడా ఆహ్వానం వచ్చి ఉంటుంది అనుకున్నారు. పాపం ఈవిడేం చేసింది, పుట్టింటి ప్రేమని కప్పిపెట్టింది కొద్దిగా. ఎక్కడైనా చూడండి, ఆడవాళ్ళు పుట్టింటిని ఒక మాట అంటే ఒప్పుకోరు. అది మన అమ్మ సతీదేవి దగ్గర నుంచి మనకు వస్తున్నటువంటి సాంప్రదాయం అంటే అది తప్పని నేను చెప్పడం లేదు. యాదవులందు పాండు సుతులందు మోహ విచ్ఛేదం చేయుమయ్య. కుంతీదేవి అంతటి వాడు అడిగిందండి భాగవతంలో. కృష్ణుడు అడిగాడు, ఏం కావాలి అత్తయ్య కోరుకోమంటే, యాదవులందు, యాదవులు ఎవరో కుంతీదేవికి పుట్టింటి వాడు. మేనమావులు ఎందుకు అవుతారమ్మా? అన్నదమ్ములు. యాదవులందు
అంటే ముందు వాడు పుట్టింటి వాడు, అందుకని వాడి మీద మోహం పోవాలని కోరుకుంది కుంతీదేవి. తర్వాత పాండుసుతులందు, అంటే పాండుసుతులు అంటే ఎవరు? తన గర్భాన్ని పుట్టినవాడు. లోకంలో ఎవరినైనా వాళ్ళ మేనమామ అంటే ఒప్పుకోరండి. పిల్లలు ఎవరైనా సరే మా మేనమామ ఏం పెట్టలేదు అని ఒక మాట అన్నారు అనుకోండి, ఇక అమ్మ కోపం రావడానికి అంతకంటే పెద్ద మాట లేదు. మా మేనమామకి ఏం పెట్టాడు అని ఒక మాట అంటే చాలండి, నిప్పైపోతుంది తల్లి. ఎందుకని? పుట్టింటి వాళ్ళు అంత ప్రేమ. అమ్మ దేడికి కుంతీమాత యాదవులందు వాళ్ళ మీద మోహం తీసేవయ్యా, ముందర పుట్టింటి మమకారం పోవాలి. పాండుసుతులందు నా కుమారుల తర్వాతే, ముందు నా పుట్టింటి వాడు, తర్వాత నా అత్తింటి వాడు, వాళ్ళిద్దరి మీద నాకు మోహం పోవాలి. ఘనసింధువు చేరిడి గంగ భంగి, ఎలాగైతే పైనుంచి పడినటువంటి నీటి బిందువు సాగరం వైపుకు ఉరకలెత్తుతూ పరిగెడుతుందో పరమాత్మ కృష్ణయ్య, నేను కూడా ఈ పాద సరోజముల యందు అత్యాదర భక్తితో కలిగినట్లుగా చేయు కదయ్య ఈశ్వర. నా భావనంతా నీ పైన వచ్చి నీ దగ్గర లగ్నమైపోవాలని కోరుకుందండి కుంతీమాత. వెంటనే ఆవిడంది, నేను కూడా బయలుదేరదాం అనుకుంటున్నాను, ఇదిగో వచ్చేస్తున్నాను అని ఆవిడ ఇంట్లోకి వచ్చింది. వచ్చేసి శివుణ్ణి అడిగింది, ఏమండి మా నాన్నగారు ఏదో యజ్ఞం చేస్తున్నారంటే మీకు ఏమైనా కబురు తెలిసిందా? ఆయన అన్నాడు, చేస్తున్నారట. నిర్లిప్తంగా సమాధానం చెప్పాడు. శివుడి దగ్గర మనం చాలా నేర్చుకోవాలి. శివుడి దగ్గర చాలా నేర్చుకోవాలి. కుటుంబం ఎలా నడవాలో తెలియాలంటే శివపార్వతుల దగ్గరే నేర్చుకోవాలి మనం. వెంటనే శివుడు అన్నాడు, వచ్చింది అన్నాడు. నిర్లిప్తంగా, అవును నాకు తెలిసింది అన్నాడు. అదేంటండి కబురు రాలేదా? రాలేదు. ఎందుకని అంటే, ఏమో నాకేం తెలుసు, మీ నాన్నగారు ఏమనుకున్నారో అంతే. కాదండి, అందరికి పంపించి మనకి ఎందుకు పంపించడు? అదే పొరపాటున సంబరాల్లో పడి మనకు ఆహ్వానం పంపలేదేమో, నేను బయలుదేరుతాను అన్నాడు. వెంటనే అన్నాడు ఆయన, పిలవని పేరంటానికి వెళ్ళడం సతీదేవి అది ఎవరైనా కాస్త సమంజసంగా ఉంటుందా చెప్పు అంటే, అలా కాదండి, హడావుల్లో ఇప్పుడు మర్చిపోయి ఉంటారు, నేను కనపడగానే మా నాన్న కౌగులించుకుంటాడు, మా అమ్మ ఎప్పుడొచ్చావు తల్లి అని నన్ను బ్రతిలాడుతుంది, మా చెల్లెళ్ళు అందరూ అక్కడికి చేరుంటారు, మా బంధువులందరూ వచ్చి ఉంటారండి, నేను చూడగానే మా నాన్న కరిగిపోతాడండి అన్నాడు. వెంటనే అన్నాడు, కరిగిపోవడం కాదు దేవి, నా మీద ఉన్న కోపం అంతా నీవే చూపిస్తాడు. ఇప్పుడు చెప్పాడు ఆయన, తప్పలేదు ఇక, ఈవిడేమో వెళ్తానని బయలుదేరుతుంది, మరి జరిగిందంటే తెలియాలి కదా. శివుడు చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు అక్కడ. నువ్వు వెళ్ళావనుకో, నీ మీద కోపం నా మీద కోపం నీ మీద చూపిస్తాడు. నా మీద కోపం నీ ప్రేమని చంపేస్తుంది పార్వతి అన్నాడు. చూడండి, శివుడి దగ్గర నుంచి ఎంత గొప్ప విషయాలు మనం నేర్చుకోవాలి. నా మీద కోపం నీ ప్రేమను చంపేస్తుంది, మీ నాన్నంత కోపం నా పైన పెంచుకున్నాడు, ఏమైంది అప్పుడు అడిగింది. కారణం అడగాలిగా, ఎవరి తప్పో తెలియాలి కదా. వెంటనే అన్నాడు, నేను ధ్యానముద్రలో ఉండగా మీ నాన్న సభలోకి వచ్చాడు, నేను ఆ సమయంలో మీ నాన్నగారు వచ్చిన విషయం గమనించలేదు, లేవలేదు. దాంతో అందరూ లేవడం, నేను ఒక్కడిని లేకపోవడం ఆయన అపచారంగా భావించి ఇటువంటి శివుడిని అశివుడిని తెలియక ఏ మంగళము లేని అమంగళుడికి నా పిల్లనిచ్చానని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు సభలో. సరే, నాకు అవన్నీ ఏం లేవు, నాకు మానవమానాలు లేవు, నాకు ఒకడు తిట్టాడు, ఒకడు పొగిడాడు, నాకేం లేదు, అప్పటికి సర్దిపుచ్చుకున్నాను. కానీ ఇప్పుడు కూడా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఇది నా గొంతులో ఇక్కడ ఏమంటే విషయాన్ని భరించాడండి. విషయాన్ని భరించడం పెద్ద లెక్క, విషయాన్ని భరించిన వాడికి విషయం భరించడం పెద్ద లెక్క. లోకంలో ఎన్ని గొంతులో ఉండలేక కాపురాలు నాశనం అయిపోతున్నాయో తెలుసుకోండి. గొంతులో విషం పెట్టుకున్న వాడి వైపు తిరిగి ఒకసారి చూస్తే విషయాలు కొన్ని గొంతులో నొక్కుకుంటే కాపురాలు నిలబడతాయి. ఈ రోజున గొంతులో నిలబెట్టుకోవడానికే సంసారాలు నాశనం అయిపోతుంది. శివుడి మాట తప్పక చెప్పాడు ఆయన, ఇది జరిగింది. వెంటనే ఆవిడంది, అలాగా అయితే నేను ఇంటికి వెళ్ళి మా నాన్నకు మీ వైభవాన్ని చెప్పి మీకు కూడా ఆహ్వానం వచ్చేలాగా చేస్తానండి, మిమ్మల్ని కూడా పిలుస్తాడండి మా నాన్న ప్రేమ మీద నాకు అంత నమ్మకం. అప్పటికే శివుని కాదండి. వెంటనే ఆయన అన్నాడు, సరే నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చేయాల్సింది చేయి. ఆవిడ వెళుతుంటే శివపార్షాదులు పిలిచాడండి పరమేశ్వరుడు. పిలిచి, ఇదిగో పార్వతి వెళుతుంది, సతీదేవి అప్పుడు ఆవిడ పేరు, సతీ వెళుతుంది, అక్కడ ఏదైనా జరగకూడనటువంటి దారుణాలు కనుక జరిగితే దానికి తోడుగా అక్కడ ఆవిడ తనని తాను నిలదొక్కుకోలేని పరిస్థితి వస్తుంది అక్కడ. ఎందుకంటే ఆడవాళ్ళకు తొందరగా కోపం రాదండి, వస్తే అమ్మవారి స్వరూపమే. అందువల్ల అక్కడ ఇటువంటి లక్షణాలు ఉంటాయి కనుక నేనంటే ఎలా తమాయించుకొని వచ్చేసాను. కానీ అక్కడ ఆవిడకి అంత ఏది తమాయించుకోలేని స్థితిలో దేహం వెళ్ళిపోతుంది. అందువల్ల అక్కడ మీరు అవసరం వెళ్ళండి అని పంపించాడు.
వెళ్ళగానే అక్కడ ఈవిడ ఎంత ఉత్సాహంతో వెళ్ళిందో వాళ్ళ అమ్మ కూడా ఆవిడ చూడగానే అలా వచ్చింది. దక్షుడు చూసి అయిపోయింది. వాళ్ళ సోదరీమణులు వచ్చారు, అప్పచెల్లెళ్ళు 27 మంది నక్షత్రాలు, చంద్రుడి యొక్క భార్యలు. వాడు వచ్చారు. వాడు కూడా అంత దూరం వచ్చి దక్షుని చూసి, మా నాన్నగారే పిలవలేదు కదా, మేము పిలిస్తే మా నాన్నగారికి మా మీద ఎక్కడ కోపం వస్తుందో అని వాళ్ళు అయిపోయారు. ఇదిగో మా భర్త కదా, మరి నేను పిలిపివ్వాలి కదా భర్త కదా, ఈవిడ అయిపోయింది. వీళ్ళిద్దరే పలకరించినప్పుడు మనకేం పని అన్నట్టుగా బంధుమిత్రులు అందరూ అయిపోయారు, ఎవరు పలకరించలేదు. ఇది ఆవిడికి అగ్ని సదృశ్యమైనటువంటి ఒక అగ్నిగా ఆవిడికి ఒక బాధ కలిగింది. వెంటనే అంది, దక్ష ఏమనుకుంటున్నావు శివుడంటే, ఆ రోజున ఆయన ఉన్నటువంటి స్థితిని గమనించక నువ్వు అనరాని మాటలంటే, ఇంటికి వచ్చి నాతో కోపంగా కూడా నీ గురించి ఒక మాట, పొల్లు మాట నా భర్త మాట్లాడేది. అది నా భర్త అంటే. లోకంలో ఇదే పట్టుకుంటే కాపురాలు ఏమైపోయి ఉండేది. దక్షపుత్రిక అని నన్ను పిలిస్తే నా జీవితం ఏమై ఉండేది. నాన్నగారు అల్లుడిని గౌరవించకుండా ఇలా అవమానించాడు అనే మిషతో నన్ను మీ దగ్గరికి పంపిస్తే నా కాపురం ఏమై ఉండేది. ఇన్ని మాటలు పరమేశ్వరుడు మాట్లాడలేదే. పైగా నువ్వు పిలవకుండా ఉన్నందుకు నేను బాధపడుతున్నానని, ఇదిగో నా బాధను తీర్చడం కోసం నన్ను పంపించాడు. అంటే పిలవకుండా పేరంటానికి నన్ను పంపించాడు. ఎవరింటికి? తనను అవమానించిన వాడింటికి, మామగారి. పోనీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే నీ వైభవం ఏది? నా పరమేశ్వరుడు వైభవం గురించి అడుగు, చెప్తాను. ఇక్కడ నీ వైభవం ఏది? ఆ రోజు శివుడిని అవమానించావు, ఇప్పుడు నన్ను అవమానించావు. వస్తే పిలిచి మాట్లాడలేదు, తల్లిని దగ్గరికి రానివ్వలేదు, సోదరిమణుని దగ్గరికి రానివ్వలేదు. నిన్ను చూసి వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు మా ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను దాక్షాయణి అని పిలుస్తాడు. దాక్షాయణి దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి ప్రతిపన్ముఖ్య రాకాంత తిది మండల పూజిత. అమ్మవారి ధామంలో లలితలో ఉంటాయి నామాలని. దాక్షాయణి అని పిలిస్తే ఎవరు పిలిచినట్టు? దక్షుడి పుత్రిక అని పిలుస్తాడు. అంటే నీ సంబంధమైనటువంటి దాంతో ఈ దేహం పిలవడం నాకు ఇష్టం లేదు. దక్షుడి పుత్రిక అంటే నువ్వు నీ పేరు ముందు వస్తేనే కదా నాకు పిలవాలి. కాబట్టి ఇటువంటి పేరుతో నేను ఉండాలని అనుకోవడం లేదు నాన్న. అగ్నిని రగల్చుకొని ఇప్పటికిప్పుడు భస్మమైపోతాను అన్నాడు. ఇప్పుడు చూడండి, పరమేశ్వరుడి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే ఏమైంది సతీదేవి జీవితం? ఆత్మాత్వం గిరిజామతి, భస్మమైపోయింది ఆవిడ. తర్వాత కథ వేరనుకోండి. మనం ఇప్పుడు శ్లోకం దగ్గరికి వచ్చాం కనుక అర్థం చెప్పుకుందాం. గిరిజామతి, నా బుద్ధి ఎలా ఉండాలి? పార్వతిలాగా ఉండాలి స్వామి. పార్వతి ఎలా ఆలోచించిందో, శివుడికి కానటువంటి దేహం తనకు అక్కర్లేదని ఎలా అగ్నికి వెళ్ళిపోయిందో, నా జీవితం కూడా నీ పాదాల చెంత చేరకుండా ఉంటే నాది చితిలో మండినా ఇంటిలో ఉన్నా ఒక్కటే. పరమేశ్వరుడికి అర్పణం కాని జీవితం చితిలో మండిన ఇంటిలో ఉండిన ఒక్కటే. కాబట్టి నా బుద్ధి ఎక్కడ నిలవాలి? నీ ఆరాధన యందు. గిరిజామతి సహచర ప్రాణాః, ఎవరైతే శివపూజ చేసేవాళ్ళు, శివుడి యొక్క కీర్తన చేసేవాళ్ళు, శివానుభూతిని పొందిన వాళ్ళటువంటి భక్త సంఘం ఉన్నదే, అవే నా ప్రాణాలు. లోకంలో అంటూ ఉంటాం, మా భర్త అంటే నాకు ప్రాణం అండి, నా కొడుకు అంటే నాకు ప్రాణం అండి, ఏమంటే నా కూతురు అంటే నాకు ప్రాణం అండి. లోకంలో ఈ ప్రాణాలన్నీ ఓ నాటికి వెళ్ళి విడిచిపెట్టి మన ప్రాణం పోవాల్సిందే. ఎంత ఏడిచ్చినా మహా ఏడిస్తే సంవత్సరం ఏడుస్తారు, 2 సంవత్సరాలు ఏడుస్తారు, ఏదో గుర్తు వచ్చినప్పుడు తిది రోజు ఏడుస్తారు, పిండం పెట్టినప్పుడు ఆ రోజు ఏడుస్తారు, జీవితాంతం ఏడుస్తూనే ఉంటారా? ఏడవం కదా. మరి ఎవరంటే మనకు ప్రాణము? సహచర ప్రాణాః, ఎవరు శివారాధన చేస్తారో, ఎవరు శివభక్తి కలిగి ఉంటారో, ఎవరు శివ పూజతో మమేకమై జీవితాన్ని అర్పణ చేసుకుంటారో వారితో సహచర్యమే నా ప్రాణం. అంటే వీళ్ళతో కలిసి నా జీవనం ఉండాలి. సహచర ప్రాణాత్ శరీరం గృహం. ఇవన్నీ ఏదుంటే మనం చేస్తున్నాం? శరీరం ఉంటేనే కదా గుడికి వచ్చాం, దేహం ఉంది. అందుకే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. శరీరం ఒక మాధ్యమంగా వాడుకోవాలి. కత్తిపేట ఉంటుందండి, పిల్లాడు పట్టుకుంటే చెయ్యి కట్ చేయకూడదని కత్తిపేటకి ఏమైనా తెలుసునా? ఇగో ఈవిడ పెద్ద ఆవిడకి వస్తుంది, ఈవిడికి ఎలాగున్నా పర్వాలేదు అనుకుంటుంది ఆ కత్తిపీట. దాని ధర్మం ఏమిటంటే ఏది తన దృష్టికి వచ్చినా తెగవేయడం దాని ధర్మం. అది పిల్లాడు పట్టుకున్నాడా పెద్దాడు పట్టుకున్నాడా అనేటువంటి దృష్టి కత్తిపీటకు ఉండదు. ఆ కత్తిపీట ఒక పరికరం. ఇప్పుడు చూడండి, పిల్లాడు వేడుకొసుకున్నాడు అనుకోండి, ఏమే కత్తిపీట మా పిల్లాడి దగ్గర ఎందుకు వచ్చావు, చూడు నేనేం చేస్తాను అని ఒక దెబ్బ మనం వేసామనుకో మన చేతి గుర్తి.
దాచులకు పోయినందుకు పిల్లలను కొడతాం కానీ పిల్లోడు చేయగలిగినందుకు కత్తిపెట్టను కొడతాం. అంతేనా? మీ ఊళ్ళో కత్తిపెట్టను కొడతారా? అడిగప్పుడు కత్తిపెట్టిన కొడతారా? మా ఊళ్ళో కొట్టరు, మా గుంటూరులో చెయ్యి ఎవరో కొట్టరు. ఎందుకని? అది మాధ్యమం, శరీరం మాధ్యమం. ఇప్పుడు ఈ శరీరం ద్వారా తప్పు చేసావా ఉప్పు చేసావా ఈశ్వరుడికి ఏమి సంబంధం? శరీరం నీకు ఇచ్చాడండి, వాడుకునే విధానంలో నీవు దాని గొప్ప కానీ తప్పు కానీ అది నీకే చెందుతుంది. వాడికేమిటి? చాలా మంది అంటారు, ఏమండి శివుడి గురించి దీపారాధన చేస్తే శివుడి దగ్గరికి వెళితే బుద్ధి ఎందుకు మార్చాడండి? బుద్ధి నీదిరా, నువ్వు మార్చుకోవాలి. ఆయన ఎందుకు మారుస్తాడు? ఆయనకే సంబంధం అసలు? కత్తిపెట్టికి ఏమి సంబంధం? చెయ్యి కోసుకున్న పిల్లాడికి కానీ కూరగాయలు తరిగిన తల్లికి కానీ సంబంధం లేదు. కూర ముక్కలు బాగా కోసాడండి, కత్తిపెట్టి ఎవరైనా దండేస్తాడా? కూర ముక్కలు బాగా తరిగారు. ఇప్పుడు నా కొట్టు వాడిని ఎవరైనా తీసుకెళ్ళి కూరగాయల దగ్గర పెట్టారు అనుకోండి, వాడికి తెలియదు, నాకు అసలు తెలియదు. ఎవరైనా ఆడవాళ్ళు పెడితే చక్కగా కోసించావమ్మా, గుమ్మడికాయ పులుసులు భలే ఉన్నాయమ్మా, ముక్కలు సరే చక్కగా తరిగావు తల్లి అని నీకేస్తారు దండ. అందుకని కత్తిపెట్టికి ఎవడైనా వేస్తాడా? శరీరం ఎలా వినియోగించుకున్నావో నీకు చెందుతుంది. శరీరం లోపల ఉన్నటువంటి వాడు సాక్షి మాత్రుడే. మీకు ఇంకో రహస్యం చెప్తారు. ఇప్పుడు లైట్ వెలుగుతుంది, లైట్ వెలుగులో నేను భాగవతం చదువుతున్నాను, ఒకడేమో ఒకడిని కత్తితో పొడిచాడు. పొడిచిన పాపం కానీ భాగవత పుణ్యం కానీ లైట్కి వస్తుందా? లైట్కి వస్తుందా? ఎందుకు రాదు? అక్కడ కత్తి మాధ్యమం. ఇంకోటి చెప్తున్నాను వినండి. డాక్టర్ గారు ఉన్నారు, కత్తితో ఆపరేషన్ చేశాడు, ప్రాణం బ్రతికించాడు. ఒకడు వచ్చి దండేశాడు డాక్టర్ గారికి, బాగా మంచి పని చేసామండి డాక్టర్ గారు, బ్రతికించావు అన్నాడు. ఇదే డాక్టర్ గారు ఒకడి మీద కక్ష పెట్టుకొని ఇదే కత్తితో ఒకటి పేరు కోసాడు. ఇప్పుడు కూడా దండేస్తారు వాడికి. మరి అక్కడ వాడింది కత్తే, ఇక్కడ వాడింది కత్తే కదా. ఆపరేషన్ థియేటర్లో వాడింది కత్తే, రోడ్డు మీద వ్యక్తి కుత్తుకుపోయడానికి వాడింది కత్తే. మరి అక్కడేమో దండేశారు, ఇక్కడేమో జైల్లో వేశారు. ఏమిటి కారణం? అక్కడ రెండింటి దగ్గర కూడా కత్తే మాధ్యమం. కానీ కత్తికి ఎవరైనా శిక్ష వేశాడా? దేహం కూడా అంతే. నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు నీ ఇష్టం. వాడికి సంబంధం? నువ్వు పూజ చెయ్యి చూస్తూ ఉంటాడు, నువ్వు పాపం చెయ్యి చూస్తూ ఉంటాడు. దాని లెక్క వేరే ఉంటుంది. అంతేగాని భగవంతుడు వచ్చి నిన్నేం ఆపడు. ఉపయోగించుకునే విధానం నీకు తెలియాలి. అలాగే ఏం చెప్పారు అక్కడ? శరీరం గృహం. నీ శరీరాన్ని నీ ఇల్లుగా మార్చుకో. ఇంట్లో చెత్త ఉంటే మనుషులు ఉంటామా? ఉండకూడని వస్తువులు ఉంటే ఉంచుతామా? ఉండకూడని వస్తువులు ఉంటే ఏం చేస్తాం? దాన్ని ఏమైనా చెత్త అనుకున్నారా, సంత అనుకున్నారా? ఏమిటి ఇల్లు సర్దుకోవడం తెలియదా అని అంటారు మీరే కదా. ఇల్లు సర్దుకుంటే బాగుంటుందా, చంద్రవందరగా ఉంటే బాగుంటుందా? సర్దుకుంటే బాగుంటుంది. చంద్రవందరగా ఉంటే బాగుంటుందా? అడిగొప్పలు అలాగే ఉంటాయి ఇల్లు. శరీరం గృహం. మరి శరీరాన్ని ఎలా చూసుకోవాలి? కంటితో ఏది చూడాలో అది చూడాలి, నోటితో ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, చెవులతో ఏది వినాలో అది వినాలి, చేతులతో ఏది చేయాలో అది చేయాలి, కాళ్ళతో ఏ వైపుకు వెళ్ళాలో ఆ వైపుకు వెళ్ళాలి. ఇది కదా నిజమైనటువంటి ఉపయోగించుకోవడం. కాబట్టి శరీరం గృహం. స్వామి, నా శరీరాన్ని నీ పూజా గృహంగా మరుస్తున్నాను. ఏమంటే ఎప్పుడు ఉంటాడు పరమాత్మ దీనిలో? పరమాత్మ ఎప్పుడుంటే దీనికి బాగుంటుంది? పరమాత్మ ఉండాలని కోరుకుంటున్నప్పుడు దేహాన్ని ఎలా ఉంచుకోవాలి? మా గురువు గారు చెప్పారు. ఏమంటే ఇప్పుడు అడిగొప్పల దగ్గర నుండి కారంపొడి పెడుతున్నాం. అడిగొప్పల నుండి కారంపొడి 12 కిలోమీటర్ల. గూగుల్లో చూశాను నేను పొద్దున ఎంత దూరం ఉంది అని. 12 కిలోమీటర్లు. ఈ 12 కిలోమీటర్ల ప్రయాణానికి కిటికీ పక్కన చోటు కావాలి, వచ్చే పోయే వాళ్ళని చూడాలి, చల్లటి గాలి కావాలి. ఈ ప్రయాణం ఏమైనా శాశ్వతమా అంటే ఒక 15 నిమిషాల్లో దిగిపోతావు కారంపొడిలో. ఒకవేళ నేను కూర్చుంటానన్న కండక్టర్ ఉంచడు, అమ్మ నీ టికెట్ కారంపొడి వరకే దిగేయాలంటాడు. 15 నిమిషాల ప్రయాణానికి ఇంత సౌకర్యం చూసుకున్నప్పుడు దేవుడు అనేవాడు నీ లోపలికి వచ్చి కూర్చోవాలనుకుంటే వాడి సౌకర్యం వాడు చూసుకోడా? అంటే వాడి సౌకర్యం వాడు చూసుకోడా? మనకైనా తెలివి, మనకైనా కిటికీ పక్కన కూర్చోవాలి, గాలి రావాలి, వచ్చిపోయేవాళ్ళని చూడాలి, ఇది మన తెలివి. వాడేం చేస్తాడు? అసలు నా లోపల నీ లోపలికి నన్ను ఆహ్వానిస్తున్నాడే, నీ హృదయం ఎలా ఉందో వాడు చూస్తాడా? చూడ్డా? మరి లోపల వచ్చి దేవుడిని కూర్చోబెట్టుకుంటున్నావు, స్వామిని వచ్చి ఇందులో కూర్చోవయ్యా అని అడుగుతున్నావు. ఇప్పుడు లోపలికి వచ్చి కూర్చోవాలంటే ఏం చేయాలి? చక్కగా దీన్ని అనుకోవాలి. కామక్రోధాదులు అనేటువంటి గుణాలు లేకుండా చూసుకోవాలి. ఈర్ష్య, అసూయ, అసహనం, ఓర్వలేనితనం అనే గుణాలు లేకుండా ఉండాలి. అహంకారం
మాత్సర్యం అనే గోతులు లేకుండా ఉండాలి. ఒకడు ఎదుగుతుంటే ఓర్చుకోలేనటువంటి లక్షణం ఉంటుంది, అవి గోతులు లాంటివి. ఆ మాత్సర్యాలు కూర్చుకోవాలి. అహంకారం కొండ లాంటిది, దాన్ని సమతలం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే కదా. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఓ చోట స్థలం కొన్నారు, ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే ముందు ఏం చేస్తారు? ఆ ప్రదేశంలో ఉన్న చెత్త తీయొద్దండి, ముందు కంప కొడతానా లేదా? స్థలం కొన్నారు, ఒక 5 సెంట్ల స్థలం కొన్నారు అడిగప్పుల్లో, ఇల్లు కట్టాలనుకున్నారు. ముందు శంకుస్థాపన చేయాలంటే ముగ్గు పోయాలి. ముగ్గు పోయాలంటే ఏం చేయాలి? చెట్లు అలాగే ఉంచి ఎవడైనా కొస కొట్టుకెడతాడా? ఏం చేస్తారు? ముందు కంప తొలగిస్తారు. ఆ కంప తొలగించిన తర్వాత ముగ్గు పట్టుకెళ్తారు. ఆ ముగ్గు పోసిన తర్వాత శంకుస్థాపనకి ఎక్కడ పెడితే బాగుంటుందని ఒక ముహూర్తం నిర్ణయం చేస్తారు. అప్పుడు దేవుడు పడని తీసుకెళ్ళి అక్కడ పెడతారు. కానీ స్థలం నాది కదా, ఇది ఎట్లా ఉంటేనే అని ముళ్ళకంపంలో దేవుడు ఫోటో పెట్టి శంకుస్థాపన చేస్తారా? చేయరు కదా. మీది అనిపించుకున్న తర్వాత మీరు తొలగిస్తున్నారు కదా కాని దాన్ని. అలాగే భగవంతుడు వచ్చి మనలో కూర్చోవాలంటే కాని దాన్ని తొలగించాలా లేదా? ముళ్ళ చెట్లు పెట్టి భగవంతుని పూజ చేస్తే ఏమంటారండి? ఎవడైనా వస్తాడా తాంబూలానికి? శంకుస్థాపన ఉంది రండి అన్నారండి, ముళ్ళ చెట్లలో దేవుడిని పెట్టారు. ఏమంటారు? వీళ్ళకి మైండ్ పోయింది, మతి పోయింది వీళ్ళకి, ఈ పిచ్చి కంపల్లో దేవుడు ఏంటి అంటారా? అనరా? అలాగే మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోకుండా నేను దేవుడిని పిలుస్తున్నాను అంటే దేవుడికి పని లేదండి. దేవుడి ఇవన్నీ చూడ్డా. కాబట్టి శరీరం గృహం. ఆయన ఏమంటున్నాడు? అబ్బాయి నేను నీ ఇంటికి వస్తున్నాను, ఓ చుట్టం వస్తున్నారంటేనే మనం ఎంత సరి చేస్తామా? పిల్లల బ్యాగ్ తీస్తాం, విడిచిన బట్టలు తీస్తాం, చిందరవందరగా పడి బట్టలు తీస్తాం, ఇంట్లో ఏదైనా దుమ్ముంటే ఎత్తిపోస్తాం. ఇన్ని సిద్ధం చేస్తామా? చేయమా? ఒక మనిషి వచ్చి గంట ఉండిపోయేవాడికే ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే భగవంతుని జీవితాంతం మన ప్రాణం పోయేంత వరకు అతడు మన లోపల ఉండాలి అంటే ఇంకా మనం ఎంత శుభ్రంగా ఉండాలి? దీన్ని మనం శుభ్రం చేసుకోవాలా లేదా? శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. ఇప్పుడు పూజ చేయాలంటే దేవుడు వచ్చి కూర్చున్న తర్వాత ఏం చేయాలండి? పూజ చేయాలి కదా. ఇప్పుడు పూజ చేయాలంటే ఏం కావాలండి? అహంకారం అనే టెంకాయ కొట్టేయాలి. ఏమండి? జ్ఞాన దీపం అనేటువంటి దీపాన్ని వెలిగించాలి. మంచి సద్గుణాలు అనేటువంటి అగరవత్తులు వెలిగించాలి. ఇవన్నీ మనం చేయాల్సిన పూజ. మనం ఏం చేస్తున్నాం? 50 రూపాయలు టెంకాయ తెచ్చామా, గుళ్ళో కొట్టామా, లోపలికి కొబ్బరి చెప్పులు వెళ్ళాయా? పెద్ద చెప్పు వస్తుందా చట్నీకి? లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చెప్పిస్తున్నాడా, పెద్ద చెప్పిస్తున్నాడా? పెద్ద చెప్పు వస్తే చట్నీకి సరిపోతుంది, చిన్న చెప్పిస్తే ఏమంటే ఇంటి పక్క వాళ్ళకి అందరూ చెప్తారు, శివాలయానికి పోతే పూజారి గారు పెద్ద చెప్ప తీసుకొని చిన్న చెప్పు ఇచ్చాడు. మన ప్రతికంతా చెప్ప చుట్టే తిరుగుతుంటుంది. పోనీ దేవుడు వచ్చిన దేవుడి దగ్గర నువ్వు తిరిగినా పర్వాలా, చెప్ప చుట్టూ తిప్పుతావు. ఎంత దరిద్రం కాకపోతేనో శివుడు చుట్టూ తిరగండి. పోనీ త్రిపురాంతకేశ్వరుడు ఎంత అందంగా ఉన్నాడు, త్రిపుర సుందరి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. ఏ దేవాలయాల్లోనే అమ్మవారు ఒక పక్క ఉంటారు, అయ్యవారు ఒక పక్క ఉంటారు. మీ అదృష్టం ఏమిటంటే ఇద్దరు ఒకే గర్భగుడిలో ఉన్నారు. మరి త్రిపుర సుందరి త్రిపురాంతకేశ్వరుడు ఇద్దరు ఒకే పీఠం మీద చక్కగా కొలువై ఉన్నారు. ఒకే చూపుతో ఇంత దర్శనం అనుగ్రహిస్తున్నారు. నాకు ఎంత పుణ్యం వచ్చింది అని దేవుడు చుట్టూ తిరగాల? దిక్కుమాల కొబ్బరి చెప్పు చుట్టూ తిరగాలండి మీ మనస్సు. ఇంటి పక్క వాడి కలిగి కూడా అదే చెప్తారు, జాగ్రత్త. మరే ఆయన పూజారి గారికి చెప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త. ఒకవేళ పెద్దది నీ పూలబొట్లో పెట్టేసుకొని చిన్నది ఇచ్చే లోపలికి. ఇప్పుడు మన మనసు ఎక్కడ అయిపోయింది? చెప్పల దగ్గర అయిపోయింది. మన చెప్పబట్టే శివభక్తి గారు. ఇట్లా ఉంటే ఏమంటారండి దీన్ని? పూజాతే విషయోపభోగ రచన. పూజ చెయ్యి. ఏం చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు మనకి మానస పూజలో చక్కగా ఆ శివమహిమ స్తోత్రంలో, శివాపరాధ క్షమాపణ స్తోత్రాల్లో చెప్పినటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. ఏం చెప్పాడు ఆయన? పూజాతే విషయోపభోగ రచన. స్వామి నేను అక్కడికి వచ్చి విషయములు అంటే మన మనస్సులో నుంచి బయలుదేరేటువంటి ప్రతిదానికి విషయం అని పేరండి. మన మనస్సులో నుంచి ఏది బయలుదేరినా అది విషయమే. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి, ఇది విషయమే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కూర చేసుకోవాలి, ఇది విషయమే. మీరు ఆలోచించే ప్రతిదీ విషయమే. ఏమంటున్నాడు కదా మహానుభావుడు? స్వామి నా మనస్సులో నుంచి ఏది బయలుదేరినా అది నీదై ఉండాలి. విషయోపభోగ రచన, అది నీదై ఉండాలి స్వామి. నిద్ర సమాధి స్థితి. నేను నిద్రపోతున్నాను స్వామి. నిద్రపోయేటప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తూ పడుకుంటామో అవే కళల రూపంలో వస్తాయి. అందుకని చిన్నప్పుడు మనం దేవుడి గురించి మాట్లాడుకుంటుంటే దేవుడి గురించి వస్తుంది. అదే పడుకోబోయేటప్పుడు దొంగల గురించో, రాక్షసుల గురించో, దెయ్యాల గురించో మాట్లాడుకున్నాం అనుకో, ఏమొస్తాయి?
అవే కలలుగా వస్తాయి. కాబట్టి దాన్ని మనకు పెద్దవాళ్ళు చెప్పలేదు. మన సమాధి స్థితి ఎప్పుడవుతుంది? సమాధి అంటే చచ్చిన తర్వాత చేసేది కాదండి. మనం జీవం ఉండగానే మనలో నుంచి బయలుదేరినటువంటి విషయాలు సద్వస్తువులుగా మారి మనం ఇక్కడ ఉండగానే జీవన్ముక్త స్థితిలో మన మనస్సు కనుక నిలబడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దైవం ఏందే నేను ఉన్నాను, నేను దైవానికే పరిరక్షణ చేస్తున్నాను అనే ఆలోచనగా కలిగితే నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి. చూడండి, ఇప్పుడు ప్రదక్షిణ చేస్తుంటారు గుళ్ళలో. ఏం చేస్తుంటారు? 108 శనగింజలు తెచ్చుకుంటుంది ఒక ఆవిడ. ఒక డబ్బా పెట్టుకుంటుంది అది ధ్వజస్తంభం దగ్గర. 108 శనగింజలు అటా తిరిగి వస్తుంది, ఒక శనగింజ అందులో వేస్తుంది. 108 పూర్తయ్యేంత వరకు తిరుగుతూనే ఉంటుంది. ఎంత స్పీడ్గా తిరుగుతుందంటే వెనకాతలు ఏదో కుక్కపిల్ల తరిగినట్టుగానో, ఏదో ఇంటి దగ్గర అప్పుడే అన్నం వండి పెట్టి వచ్చి అది ఏది గంజి ఉంచడానికి సిద్ధంగా ఉన్న తపేళాన్ని దించడానికి పోయేట్టుగాను అంత స్పీడ్గా నడిచేస్తారు. మా గురువు గారు ఏం చెప్పారంటే, ప్రదక్షిణ ఎలా చేయాలంటే ఒక గర్భిణీ స్త్రీ నడిచేటప్పుడు ఎంత నిదానంగా నడుస్తుందో అలా ప్రదక్షిణ చేయాలి. ఒక నిండుకుండా ఎత్తి పెట్టుకున్నటువంటి వాడు ఎంత నిదానంగా అడుగులు వేస్తూ ఉంటాడో, ఆ నీరు తొలగకూడదు అనుకున్నప్పుడు వాడు అడుగులు ఎంత జాగ్రత్తగా వేస్తాడో అంత జాగ్రత్తగా ప్రదక్షిణ చేయి. 108 చేయమని ఎవరు చెప్పారు? ఒక్కటి మనపూర్వకంగా చేయి, ఒక్కటి చేయి. మన మనస్సు ఎక్కడో పెట్టి 108 నువ్వు తిరిగినా అది ఉండడానికి తిరిగినట్టు ఉంటుంది, కానీ దేవుడికి చేసినట్టయితే కాదు. తిరిగేటప్పుడు కూడా నీ మనస్సులో భగవద్ వైభవాన్ని తలచుకుంటూ తిరుగు. ఏ దేవుడు నువ్వు ప్రదక్షిణ చేస్తున్నావో ఆ దేవుడు లోకాన్ని ఎలా ఉద్ధరించాడు. ఏమండి, 60,000 మంది సగరపుత్రులుగా ఉన్నవాళ్ళు భస్మరాసులుగా పడిపోతే ముక్తి లోకాలు పొందాలంటే, గంగ భూలోకానికి రావాలంటే సగరుడి కుమారుడు అంశమంతుడు, అంశమంతుడి కుమారుడు దిలీపుడు, దిలీపుడు తర్వాత భగీరథుడు, 3 తరాల వాడు ప్రయత్నం చేస్తే భగీరథుడి నాటికి తపస్సు ఫలించి బ్రహ్మగారు ప్రత్యక్షమై ముందు గంగ రావడం కాదు, గంగని భరించేవాడిని పట్టుకో అంటే అప్పుడు ఈశ్వరుడి పాదాన్ని పట్టుకున్నాడు భగీరథుడు. భగీరథుడు ప్రార్థన వినటువంటి శంకరుడు జటాజూటాన్ని చాపి గంగని బంధించాడు. ఇక గంగ చుక్క రాలేదు బయటికి. మళ్ళీ ప్రార్థన చేశాడు. ఎలా పట్టి ఉంచితే ఎలా స్వామి, వదిలిపెట్టు అన్నాడు. అలా వదిలిపెట్టినటువంటి ఆవిడే భూమి మీదకి వచ్చేటప్పటికి 7 పాయలుగా మారిపోయింది. సీత, సుచక్షువు, సింధువు, పావని, రదిని, నడిని, గంగా, జాహ్నవి 7 పేర్లతో ఆవిడ భూలోకానికి వచ్చేసి వచ్చి తూర్పు పడమలకు 3 6 వెళ్ళిపోతే ఒక్క పాయ భగీరథుడి వెంట వెళ్ళింది. ఆయన వెళుతున్నప్పుడు దారిలో జహ్ను మహాముని ఆశ్రమం ఉంది. ఆశ్రమాన్ని ముంచేసింది గంగమ్మ. భగీరథుడు వెళుతుంటే శబ్దం వినపడలేదు ఆయనకి. ఏమిటా గంగ రావడం లేదా అని ఇలా చూసేటప్పటికి జహ్ను మహాముని తాగేశాడు. మళ్ళీ ఆయన పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, మా పూర్వీకులు 2 తరాల ముందు వాళ్ళు 60,000 మంది భస్మరాసులుగా పాతాళంలో పడిపోయారు. మరి వాళ్ళు ఉద్ధరింపబడాలంటే గంగ రావాలి, విడిచిపెట్టమని అడిగితే ఆయన అన్నాడు, నోటితో త్రాగిన గంగను మళ్ళీ నోటితోనే వదలి నేను ఎంగిలి చెయ్యలేను, నేను చెవి ద్వారా విడిచేస్తాను. వెంటనే చెవి ద్వారా విడిచాడు గంగని. అలా గంగ వేడిపోయి ఆ 60,000 మంది భస్మరాసులుగా ఉన్నటువంటి చోటికి ముక్తి లోకాలను గ్రహించింది. ఇప్పుడు శివుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఏం ఆలోచించాలి? నేను ఎంతని మహానుభావుడికి ప్రదక్షిణ చేస్తున్నానంటే 3 తరాలలో గంగ వచ్చి పవిత్రము చేయలేనటువంటి సగరపుత్రుల మీదుగా పారినటువంటి గంగమ్మని ఏ మహానుభావుడు జటాజూటంలో బంధించాడో ఆ పరమాత్మ చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తున్నాను. ఈ ప్రదక్షిణతో నా పూర్వీకులు తరించుగాక. ఈ ఆలోచనతో ప్రదక్షిణ చేసామనుకోండి, అది ఎంత బాగుంటుంది. అక్కడ మనం ఆలోచన లేకుండా ప్రదక్షిణ మాత్రమే చేసామనుకోండి, అది కర్మ అయిపోతుంది. అందుకని భగవంతుని చుట్టూ తిరుగుతున్నామంటే భగవత్ వైభవాన్ని మనం అనుభవించాలి. అలాగే వివాహ సమయంలో పార్వతీ అమ్మవారు తపస్సు కూర్చుంది. సతీదేవి అయిపోయింది కదా. మీరికైనా నిద్ర వస్తే చెప్పండి, 10 నిమిషాల్లో ముగించేస్తాను. నిద్ర రాలేదంటే చెప్పండి, ఇంకొక అరగంట అయినా చెప్తాను. చెప్పండి చెప్తాను. ఎందుకంటే మీ ముఖాలు కళ్ళు పోస్తే మళ్ళీ కష్టం. మళ్ళీ చేయలోకి పోయినందుకు తీర్చొద్దు. రేపు పొద్దున ఆ నామారాడు ఎవడో వచ్చాడు ఎక్కడి నుంచో, మా ఊళ్ళో 10 కూర్చోబెట్టాడని. అయితే ఏమైందంటే ఎప్పుడైతే ఆవిడ గంగమ్మ తల్లి మనకు ఒక స్పృహ రావాలండి. భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామంటే భగవత్ వైభవం తెలియాలి.
సతీదేవి భస్మం అయిపోయింది. భస్మం అయిపోతే ఇప్పుడు ఆవిడ బూడిద వేసుకుని తిరుగుతున్నాడు చితాభస్మాన్ని. పరమేశ్వరుడు ఎంత గొప్పవాడండి. ఈ రోజుల్లో భార్య చనిపోగానే రెండో పెళ్లికి అప్లికేషన్ ధనం కాకుండా పెట్టేవాడు ఉన్నారు. పెళ్లి పైన కబురు చేసి ఆవిడ వెళ్ళిపోయిందండి, ద్వితీయ కరత్వం కావాలి, రెండో భార్య ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. ఏమన్నా అన్నారు అనుకోండి చుట్టుపక్కల వాళ్ళు, ఎలా అప్పుడే రెండో పెళ్లికి అప్లికేషన్ పెట్టి నా కోసం కాదు, చిన్నపిల్లల కోసం, పిల్లలు ఉన్నారు కదా వారి కోసం, వీడి కోసం కాదట. మళ్ళీ దాన్ని తప్పు అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం, ఇవన్నీ మనం చేస్తున్నాం ప్రపంచంలో. అంటే ఆ తల్లి ఏం చేసింది, ఆ భస్మాన్ని బుధాన్ని వేసుకున్నాడు. ఆయన బుధాన్ని వేసుకొని వెళ్ళిపోతుంటే నారాయణమూర్తి ఏం చేశాడు, దాన్ని సుదర్శన చక్రంతో ఖండించాడు. అదే 18 చోట్ల పడింది. అవే అష్టాదశ శక్తిపీఠాలు అయ్యాయి. ఇప్పుడు మన శక్తిపీఠాలు చూడవచ్చు. సరే, ఈవిడ మరుసటి జన్మలో పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడానికి మేనకా హిమవంతుల పుత్రికగా పుట్టింది. ఆవిడని పార్వతి అని పేరు పెట్టారు. ఈవిడ వివాహ వయసు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు వివాహం చేసుకోమని అడుగుతున్నారు. అమ్మా, యుక్త వయసు వచ్చింది కదా, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఆవిడకి నేను పరమేశ్వరుడిని ఇష్టపడ్డాను, ఆయన నాకు భర్త కావాలి, కాబట్టి ఆయన పొందాలి ఎలాగైనా, అందుకని నేను తపస్సు చేస్తాను అన్నాడు. తపస్సుని సంస్కృతంలో ఊ అంటే తపస్సు, మా అంటే వద్దు. తల్లేమో ఊ అన్నాడు అంటే తపస్సు, తల్లేమో మా అంటే వద్దు, తపస్సు వద్దమ్మా అని చెప్తుంటే అప్పుడు ఆవిడకి ఈ 2 అక్షరాలే నాకు పేరు కాక ఉమా, ఆవిడే ఉమా. సరే, బయలుదేరిన తర్వాత పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఆవిడ శరీరము ఒక రకమైనటువంటి గోధుమ వర్ణంలోకి మారిపోయింది. దాన్ని గౌరవర్ణము అంటారు. అందుకని ఆవిడ గౌరీ అయింది. తపస్సు చేసేటువంటి సమయంలో పర్ణము అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది. అపర్ణాచండి గాయత్ర బృందావతిని అమ్మవారి నామాలు ఒక నామం అపర్ణ అంటే అర్థం ఏంటి, పర్ణమును కూడా స్వీకరించలేదు, అంటే లేదు అని. పర్ణం అంటే ఆకులు కూడా తీసుకోకుండా తపస్సు చేసింది కనుక ఆవిడ అపర్ణ. సరే, ఇంత దానికి ఈవిడ తపస్సు చేస్తుంటే సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చాడు. ఎలా వచ్చాడు, వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. ఆయన గురించి ఆయన చెప్పుకోవడానికి ఆయనే వచ్చాడు. అమ్మాయి, ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అని అడిగితే నేను పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్నాను. అమ్మ, లోకంలో ఎవరైనా ధనవంతుని కోరుకుంటారు, మంచి పదవిలో ఉన్నవాడిని కోరుకుంటారు, మంచి సాంగత్యం కలిగిన వాడిని కోరుకుంటారు. నువ్వేమన్నా శ్మశానంలో తిరిగేవాడిని, ఒంటికి బూడిద పూసుకునేవాడిని, వేడి కొండలో ఉండేవాడిని, చల్లని హిమోత్పర్వతాల్లో కాపురం చేసేవాడిని, పులితో చుట్టుకునేవాడిని, మెడలో పాపులు కలిగిన వాడిని, కపాలలో తినేవాడిని, మెడలో మాలి వేసుకునేవాడిని, భూత ప్రేతాలతో ఉండేవాడిని, చేతులకు సరైనటువంటి సంస్కారం లేనటువంటి వాడిని, తలని చుట్టుకు నూనె పెట్టుకునే వాడిని, ఇతర భాష లేనటువంటి జనాధారం కలిగినటువంటి ఆ పరమేశ్వరుని నన్ను వరించేది అని ఆయన గురించి ఆయన చెప్తున్నాడు. ఈ రోజుల్లో సంబంధాలు నాశనం అవడానికి కారణం ఏంటంటే, ఆ వారు 50,000 ఉద్యోగం చేస్తున్నారని పిల్లల దగ్గరికి వస్తే వాడు కనీసం 20,000 చేసిన వాడు జరగలేదు. వీళ్ళేమంటారు, 50,000 ఉద్యోగం చేసి పిల్లలిస్తే వాడు ఆగకన్నీ అనుకుని అక్కడ వెళ్ళిపోతారు. నాకు అన్నం పెట్టండి. ఇప్పుడు ఏమంటారు, మేము 50,000 ఉద్యోగం చేస్తుంటే కనీసం 5,000 అయినా సంపాదించిన మాకు వచ్చి మా కొత్తలో పడ్డాడని వీళ్ళేమంటారు, వీళ్ళు రాయని చూసి మోసపోయామనో, లేదా పలానా సంబంధంలో ఆపేషన్ అయితే మోసపోయామనో ఇలాంటి వస్తున్నాయి. తన గురించి తానే రాత్రి చెప్పుకున్న మనుషులే ఉన్నది చెప్పాడు. ఆయనే వచ్చాడండి వృద్ధనానంద రూపంలో వచ్చి, అమ్మాయి ఆ ఉండాల్సిందంటే ఇందులో ఏమైనా తప్పుందా, ఇవన్నీ నిజమే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏముంది, అయ్యా మీరు చెప్తుంది సత్యమే, మీరు తప్పు చెప్పడం లేదు, సత్యమే చెప్తున్నారు. కానీ ఇంత కలిగినటువంటి మహేశ్వరుడు కూడా తన ప్రణాళాలతో వస్తూ ఉంటే బ్రహ్మ విష్ణువులే ఆయన పాదాలకు నమస్కారం చేస్తారు. ఇంత గొప్ప వైభవం ఇంకెంత మందికి ఉంటుంది. లోకంలో ఇంకెవరో కుబేరుడు అన్నారు, ఎవరు ఇంద్రుడు అన్నారు, వాళ్ళకేమైనా వైభవం ఉందా? ఈ వైభవం వాళ్ళు ఏమైనా బ్రహ్మ విష్ణువులు వచ్చి నమస్కారం చేస్తారా పరమేశ్వరుడికి? చేయరు కదా. మరి వాళ్ళు కూడా నమస్కారం చేసే స్థాయిలో ఉన్న వాళ్ళెవరు? మహేశ్వరుడు. మరి అటువంటి మహేశ్వరుడిని నేను చేసుకుంటే నా వైభవం పెరుగుతుందే కానీ అది తప్పుదల ఎలా అవుతుంది? కాబట్టి
మీరెవరో మహానుభావులు, మీకు నమస్కారం, ఇంకోసారి పరమేశ్వరుడిని అలా మాట్లాడద్దు, శివలింగ చెయ్యొద్దు, పరమేశ్వరుని దూషించి పాపం ముడగట్టుకోవద్దని అప్పుడు ఆవిడ స్వామి వారికి అంటూ ఉంటే అప్పుడు ఎదురుగా ఆయనే కనిపించాడు. ఆయన కనిపించి అమ్మా నేనే శివుణ్ణి అని పార్వతీ కళ్యాణం అక్కడ జరిగిందండి. అంటే ఇప్పుడు మనం దీని ద్వారా ఏం నేర్చుకోవాలి? పరమాత్మ దగ్గర సచరా ప్రాణా శరీరం గృహం పూజాపే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి. సంచార పదయో ప్రదక్షిణ విధి. ఒక శివాలయంలో చేస్తేనే ప్రదక్షిణ అనుకోకండి అన్నారు మహాత్ములు. ఉన్నదంతా శివుడైనప్పుడు నువ్వు ఎక్కడ తిరిగినా శివుడు చుట్టే తిరుగుతున్నావు. ఉన్నదంతా శివుడైనప్పుడు మీ ఇల్లే శివుడు కాకుండా ఉన్నాడా? మీ ఊర్లో బజారు మాత్రం శివుడు కాకుండా ఉన్నదా? ప్రపంచం మాత్రం శివుడు కాకుండా ఉన్నదా? నువ్వు ఎక్కడడుగు పెట్టినా శివుడు చుట్టూ కాకుండా ఎక్కడడుగు వేస్తావు? సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాంగిరః. మన నోటి నుంచి వచ్చే మాటలటండి ఆయన గురించి పలికే పలుకులు కావాలండి. స్తోత్రాన్ని సర్వాంగిరః. గిరి అంటే వాక్ అని అర్థం. ఐగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందనుతే అని మనం పాడతాం కదా మహిషాసురమర్దిని స్తోత్రంలో. ఐగిరి నందిని అంటే అక్కడ వాక్ రూపంలో చెప్పిందండి అమ్మవారు. గిరి అంటే వాక్, గిరా వాక్. ఇది ఆ అద్భుతమైనటువంటి పదాలు అన్నమాట. ఒక స్తోత్రం ఆదిశంకరాచార్యులు వారి స్తోత్రం అక్కడ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. అమ్మ దగ్గరకు, అయ్య దగ్గరకు మన ఇష్టం వచ్చినట్లుగా మనం శివుడి దగ్గరికి వెళ్ళొచ్చు, పరమేశ్వరుడి భార్య అయిన అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళిద్దరికీ ఏది ఒక వాళ్ళ అమ్మగారికి అన్నగారు ఎవరండి? నారాయణమూర్తి, విష్ణుమూర్తి. ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయితే మనం ఆ వాక్కును పట్టుకోగలగాలి. స్తోత్రాన్ని సర్వాంగిరః. మన నోటి నుంచి వచ్చేటువంటి మాట ఆయన సంబంధమైన మాట రావాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా పరమేశ్వరుడి సృష్టిలో ఉన్నవాడితో నేను మాట్లాడుతున్నాను అనేటువంటి జ్ఞానం నీకు కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి? చక్కగా మీరు మాట్లాడే మాటలు పరమాత్మ సంబంధమై ఉండాలి. శంకరస్య చరిత కథామృతం ఏమండి? చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. రుద్ర నమకము చమకము చదివేటప్పుడు శివుడికి అభిషేకం ముందర ఇది ప్రార్థనా శ్లోకంగా నమస్కారం చేస్తారండి ఆయన. శంకరస్య చరితా కథామృతం. లోకంలో చాలా గొప్ప వస్తువు ఏంటంటే అమృతం అండి. చాలా గొప్ప వస్తువు. ఎందుకంటే అది త్రాగితే మృత్యువు రాదట. మరి ఏమిటి భూలోకంలో మృత్యువు లేకుండా ఉండేది? మన మృత్యు భయం లేకుండా చేసేది ఏమిటంటే శంకరస్య చరితా కథామృతం అన్నారు. అంటే ఇక్కడ అమృతమేది? శంకరుడి యొక్క చరితము. చంద్రశేఖర గుణానుకీర్తన. చంద్రుడిని శిరస్సు మీద పెట్టుకున్నాడట. పరమేశ్వరుడు ఎంత మంచివాడు! లోకంలో ఏది ప్రపంచానికి అక్కర్లేదో అది తనకు కావాలన్నాడండి పరమేశ్వరుడు. మీ ఇంటికి వచ్చానండి, తమలపాకు లేదు తాంబూలంలో, జిల్లేడు ఆకులు పెట్టించారనుకోండి, నేను తీసుకుంటానా? మీరు వ్రతాలు చేస్తుంటారు కదా అమ్మగారు. ఏది శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు చేస్తారు. అమ్మగారు పిలుస్తారు కదా తాంబూలానికి. పిలిచినప్పుడు అమ్మ తమలపాకు లేవు, జిల్లేడు ఆకులు పెడుతున్నాను, ఏమనుకోకు, తీసుకో అంటే మీరు తీసుకుంటారా? అరటికాయలు ఇవ్వండి, ఉమ్మెత్తికాయలు పెట్టారు, తీసుకుంటారా? అలా తీసుకునేవాడు పరమేశ్వరుడు. ప్రపంచానికి ఏది అక్కర్లేదో అది నాకు కావాలి అని కూర్చున్నాడండి ఆయన గర్భగుడు. అంత వైభవంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన. ఏది తనకు అక్కర్లేదో, ఇప్పుడు మంచి మాఘమాసంలో చలి ఎట్లా ఉంటుందండి? రేపు ఫిబ్రవరి నెల వెళ్ళేంత వరకు శివరాత్రి వరకు చలి ఉంటుంది. శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటల కాలంలో మంచి నిద్రలో ఉండగా చెండు నీళ్లు తెచ్చి మీ ఆవిడ మీ నెత్తిని పోసింది అనుకోండి, మంచి పని చేసేవాడు దండం పెట్టేవాడు ఎవడైనా ఉంటాడా? అర్ధరాత్రి 12 గంటల సమయంలో అలా పోస్తే పోర్చుకునేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. మాఘమాసంలో అమావాస్య ముందు రోజున ఒక బిందె కాదండి, సహస్ర ఘటాభిషేకం చేస్తారు ఆయన. 1000 బిందెలతో అభిషేకాలు మొదలవుతాయి 12 గంటల సమయంలో. ఏమయ్యా ఈ సమయంలో నీ పెళ్లి చేస్తాం, ఒప్పుకుంటావా అంటే మీరు చెప్పిందే నేను చేస్తాను, ఎన్నింటికి రావాలని అడుగుతాడండి శివయ్య.
అయ్యా 12ంటికి ముహూర్తం పెట్టారు మా అయ్యగారు, పర్వాలేదు ఏ సమయమైనా నేను వస్తానంటాడు ఆయన. 12 గంటలకు పెళ్లి జరుగుతుంది ఆయనకి, లింగోద్భవ కాలం. శివరాత్రి రోజున 12 గంటలకి లింగోద్భవ కాలం. ఆ కాలాన్ని ఎవరైనా ప్రేమించేవాడు పరమాత్మ ఒక్కడే. తరిగిపోయేటువంటి కళలు కలిగిన వాడిని నెత్తిన పెట్టుకున్నాడండి ఆయన. చంద్రుడికి కళలు పెరుగుతాయి, తరుగుతాయి, శుక్లపక్షంలో పెరుగుతాయి. అమ్మ ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను, కూర్చోడం ఒక 5 నిమిషాలు. అక్కర్లేదు అక్కర్లేదు, ముందు విషయం కాదు, తర్వాత అది చంద్రశేఖర గుణాల కీర్తన. ఎవరిని మనం గుణాన్ని మనం పొగడాలి? లోకంలో ఈ రోజు పెడితే తిని రేపటి రోజున మనల్ని తిట్టేవాడు 2 మంది చూస్తున్నాం ప్రపంచంలో. మనం అంటాం, పెట్టినాడేమో పెళ్లి కూడా అన్నారండి, ఈ రోజు నేను పెట్టలేకపోతేనేమో నన్ను ఆడిపోసుకుంటున్నారండి అని అంటూ ఉంటాం. కానీ ఎవడి గుణం చెడిపోయేది కలిగి ఉండి తరిగే గుణం ఉందో దాన్ని నెత్తిన పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. చంద్రశేఖర గుణాల కీర్తన. మరి ఆయన 15 రోజులు పెరుగుతాయి కళలు కృష్ణపక్షంలో, ఏమంటే తరుగుతూ ఉంటాయి కృష్ణపక్షంలో. శుక్లపక్షంలో రోజుకి పెరుగుతూ ఉంటాయి. పౌర్ణమి రోజున పూర్ణంగా కనపడతాడు, అమావాస్య రోజున పూర్తిగా చీకట్లో ఉంటాడు. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన తలలో పెట్టుకున్నాడండి. అంటే నీలో చెడు గుణాన్ని నాకు అక్కర్లేదబ్బాయ్, ఏదో తెలియక చేసావు కొన్ని తప్పులు జీవితంలో, ఇవన్నీ నేను మళ్ళీ నేను ఎత్తి పొడవను, నాకు అవసరం లేదు. ఒక్కసారి నేనే దిక్కని నన్ను పట్టుకున్నావు అనుకో, నిన్ను నెత్తిన పెట్టుకున్నానని అనుకునేటువంటి వాడు శివుడు ఒక్కడే. చంద్రశేఖర గుణాల కీర్తన. నీలకంఠ తవ పాద సేవనం. ఎవడి పాదాలు కొట్టుకోవాలండి? ఎవరి పాదాలు కొట్టుకోవాలి? ఈ రోజుల్లో 50 పాదాలు కొట్టుకుంటారు, 20 పాదాలు కొట్టుకుంటారు. ఇప్పుడు రోడ్డు మీద ఉంటారు చూడండి, కొన్ని వ్యసనాలకు లోపడ్డ వాళ్ళు ఇక 5 రూపాయలు ఇచ్చినా చాలండి, ఏ పనికైనా సిద్ధపడతారు. మీకు అడ్డం కొట్టుకుంటారు, మీ కాళ్ళు కొట్టుకుంటారు, మిమ్మల్ని ఊళ్ళంతా తడిమేస్తారు, ఇబ్బంది విడిచిపెట్టారు. ఒక వ్యసనం మనిషిని ఎంత పని చేస్తుందండి? చూస్తున్నాం కదా బయట. అంటే మనకు ఆ పదాలన్నీ అనవసరం అనుకోండి, అవన్నీ మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ వ్యసనం కోసం కాళ్ళైనా పట్టుకుంటారు, కానీ మోక్షం కోసం వీడి పాదాన్ని పట్టుకుంటున్నామా? నీలకంఠ తవ పాద సేవనం. లోకాన్ని రక్షించడానికి కదా ఆ విషయాన్ని పట్టుకున్నావు కంఠంలో. ఎవరి కోసం పట్టుకున్న విషయాన్ని? ఆయనకేం అవసరం అండి? వాళ్ళు ఆఖరి దగ్గరికి పోయి అడిగారు, ఏమ్మా మీ ఆయన కాస్త విషం తాగడానికి పంపిస్తావా అని అడిగారు అమ్మని. లోకంలో ఏదో కాస్త కాఫీ ఇస్తారు, మీ ఆయన పంపిస్తారమ్మా అన్నట్టుగా, మా అమ్మ కాస్త విషం వచ్చిందమ్మా పాల సముద్రం చిలుగుతుంటే కొద్దిగా మీ ఆయన పంపిస్తావా? మింగెడిది గరడమనియు మింగెడి వాడు విభుండని మింగమణియ సర్వమంగళ మంగళ సూత్రంబుతానంత మది నమ్మినదో అని భాగవతమ పద్యం. సర్వమంగళ సద్గతి ప్రద అమ్మవారి నామాల్లో, లలితా సహస్రనామాల్లో సర్వమంగళ సద్గతి ప్రద. మరి అటువంటి ఆవిడ కదండి అమ్మ. ఆవిడ తాడికొట్టును అంత నమ్మింది ఆవిడ. నీలకంఠ తవ పాద సేవనం. స్వామి వాడి కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకునే కర్మ ఎందుకు ఇస్తావయ్యా? అడ్డమైన వాడి కాళ్ళు పట్టుకునే జన్మ నాకెందుకయ్యా? నీ పాదాన్ని పట్టే జన్మని నాకు. నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. మమ అంటే నాకు, జన్మ జన్మని. ఎన్ని జన్మలు ఇస్తావు? ఇవ్వు. జన్మలు వద్దాం లేదండి మహాత్ములు. మనమేమంటున్నాం? మోక్షం కావాలి జన్మొద్దు, మోక్షం కావాలి జన్మొద్దు అంటున్నాం. వాళ్ళేమంటున్నారు? వస్తే రానివయ్యే జన్మలు, నన్నేం చేస్తాయి? కానీ జన్మ కావాలి. ఏ జన్మ కావాలి? ఇదిగో పైన కోరుకున్నట్టుగా శంకరస్య చరితా కథామృతం. చెవులున్నందుకు శంకరుడి కథలు వినే జన్మ కావాలి. నోరున్నందుకు చంద్రశేఖరుని కీర్తించే నోరు కావాలి, చంద్రశేఖర గుణాల కీర్తనం. చేతులున్నందుకు నీ పాద సేవ కావాలి. సంభవంతు మమ జన్మ జన్మని. జన్మలు వస్తే రానివయ్యా, నాకేమిటి? ఏ సారీడి పురుగుగా జన్మించి సాన్నిధ్యం పొందలేదా? పాముగా పుట్టి శంకరుని చేరలేదా? ఏడుగా పుట్టి భగవంతుని పాదాలు అందుకోలేదా? ఏ వేదము చదవకుండానే ఆటవికుడుగా పుట్టి కన్నప్ప భగవంతుని క్రింద పెట్టి ఆయన పైకి ఎక్కలేదా? ఏ వేదము పఠించలు తుపజగంబే శాస్త్రము చూచే చెంచే మంత్రం ఊహించే విద్యాభ్యసనంతో నృత్యకరి బోధనావిర్భావ విధానము చదువులయ్యా కావు నీ పాద సంశయవాసక్తి ఏకాక జంతుతతికి శ్రీకాళహస్తీశ్వర. చెప్పలేదా కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి మహాకవి? ఏ మానవుడిగా పుట్టి మనం పొందినటువంటి కైవల్యం ఏమిటి? సాలిపురుగ్గా పుట్టి అది పొందిన దరిద్రమే. ఇప్పుడు సాలిపురుగు ఎక్కువైందా? మన జన్మలు ఎక్కువయ్యాయా? అది జన్మను సార్థకం చేసుకుంది. కాబట్టి సాలిపురుగ్గా వచ్చిన జన్మ సార్థకమైంది, పాముగా వస్తే జన్మ సార్థకమైంది, ఏడుగా వస్తే జన్మ సార్థకమైంది.
ఈ పని చేయొచ్చు చేయకూడదని విచక్షణ తక్కువగా ఉండేటువంటి ఆటవికుడుగా జన్మనెత్తినటువంటి వాడి జన్మ కూడా సార్థకం చేసుకున్నాడు. మన జన్మ సార్థకం చేసుకోలేమా? మనకి ఇంత తెలివి ఉంది, ఏది ఎలా వండుకోవాలో తెలుస్తుంది, దేనిలో ఏది కలపాలో తెలుస్తుంది. ఏమండి, ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంతో కలిపి రెండవ వంట తయారు చేయటం కూడా తెలుస్తుంది. దాన్ని యూట్యూబ్లో పెట్టి నాశనం చేస్తున్నాం కదా, సర్వనాశనం. దీంతో అది కలపండి, దాంతో ఇది కలపండి అంటే వాడు రొట్టెలు వేసుకుని తింటాడు. మనకు ఆ వాసన చూసేటప్పుడు కక్కు వస్తుందండి. ఇంట్లో చేసుకుంటే వాసన మూతి కూడా పెట్టమా. వాడు ఎవరో యూట్యూబ్లో చేస్తాడు, ఇది కలపండి అది కలపండి, దరిద్రం. వాడు అనుకుంటాడు, ఈ రోజు కమ్మగా నా ఇంట్లో నేను అన్నం కాస్త పడుకొని తిన్నా కమ్మగా తినేవాడిని, ఆ దిక్కుమాల యూట్యూబ్లో వంట చూశాను, ఇల్లంతా కూడా కంపు కంపు చేసేసాడు. ఏమంటే వస్తువుల దగ్గర ధనం పోతుంది, భర్త దగ్గర పేరు పోతుంది కదా. కాబట్టి ఏది నమ్మాలి, దేన్ని పట్టుకోవాలి? నాశనం చేసే వాటిని బ్రహ్మాండంగా నమ్మేస్తున్నాం. మన మనస్సుని క్రిందికి తీసుకెళ్లే వాటిని బాగా నమ్మేస్తున్నాం. మనల్ని ఉన్నత మార్గంలో చేర్చేటువంటి భక్తి అనేటువంటి దాన్ని మాత్రం మనం తెలుసుకోవడంలో మనమే పొరపాటు చేస్తున్నాం. మహాత్ముడు చెప్పడంలో పొరపాటు లేదు, వాడు చెప్తున్నారు. ఏది చెప్పాలో అది చెప్పి అందించి వెళ్ళారండి లోకానికి. కనీసం మనం ఆ ప్రయత్నంలో కూడా మనం ముందుకు అడుగు వేయలేకపోతే ఇంకా ఏం సాధించినట్టు? కాబట్టి అందుకు ప్రయత్నమే సత్సంగాలు. మన యొక్క జీవన విధానాన్ని నిర్దేశించేది సత్సంగం. మనం ఎలా ఉండాలి, ఏది చేస్తే మనకు, ఏం కోరుకుంటే మనకి ముక్తి కావాలని మాట అంటే అనేస్తున్నాం, తేలిక వస్తుందా ముక్తి? మా గురువుగారు చెప్పారు, రూపాయి బిళ్ళ జేబులో వేసుకెళ్ళి కేజీ జీడిపప్పు కావాలన్నాడట. ఎందుకు వస్తుంది? రూపాయి బిళ్ళకు వాడు వాసన కూడా చూపించడు. మన దగ్గర మనం చేసేది భక్తి అయితే మనం అనేది ఎలా ఉంటుందంటే, రూపాయి బిళ్ళంత భక్తి చేసి కేజీ జీడిపప్పు అంత ముక్తిని అడుగుతున్నాం, ఇస్తాడా? కొట్టువాడు రూపాయికి జీడిపప్పు ముక్కే ఇవ్వడే, వాడు ముక్తిలా ఇస్తాడు. కాబట్టి అడుగుతున్నామంటే దానికి అర్హత మనకే ఉండాలి. అడగడం తప్పు కాదండి, ముక్తి అడగవచ్చు, తప్పు లేదు. కానీ ముక్తికి సంబంధించిన అర్హత మనకుందా? మనకుండి మనం అడుగుతున్నామా? అర్హత ఉంటే ఆయన ఎందుకు ఇవ్వడండి? నువ్వు 2000 రూపాయలు తీసుకెళ్ళి కేజీ జీడిపప్పు ఇవ్వమను, ఏ కొట్టువాడని కళ్ళకద్దుకొని ఇస్తాడు. ఎందుకు? నువ్వు దగ్గర అర్హత ఉంది, 2000 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర, వాడి దగ్గర సరుకు ఉంది, చక్కని సరుకు ఇచ్చాడు. నువ్వు తీసుకెళ్ళిందే రూపాయి అయితే విలువైంది ఎందుకు ఇస్తాడండి? కాబట్టి మనం భక్తి చేస్తున్నా బాగుంది, కానీ భక్తితో పాటు జ్ఞానం కూడా ప్రధానమే. భక్తి బయట ప్రపంచం నేర్పుతుందండి. అమ్మ సోమవారం రోజులు లేవాలమ్మా, నీళ్ళు పోసుకోవాలమ్మా, శివాలయానికి వెళ్ళాలమ్మా, దీపం పెట్టాలమ్మా, ప్రపంచం నేర్పుతుంది. కానీ జ్ఞానము గురువు దగ్గరకు వస్తేనే తెలుస్తుంది. ఈ దీపం ఎందుకు పెట్టాలి, నీళ్ళు ఎందుకు పోసుకోవాలనే రహస్యం కూడా మనకి గురుదేవులే చెప్తారు. బాబు ఇది దేహం అంటే, ఇదిగో ఇది నీళ్ళంటే, ఇదిగో ఇది ప్రమిదంటే, ఇది ఒత్తి అంటే, ఇది ప్రకాశం అంటే అని అన్నీ చెప్తాడు. కాబట్టి భక్తి చెయ్యండి, భగవత్ సన్నిధానానికి వెళ్ళండి, దేవుణ్ణి కొలవండి, ప్రసాదాలు చేయండి, తినండి. కానీ ఎందుకు చేయిస్తున్నాం ఈ పని? దీనివల్ల నేను ఏమైనా ఒక మంచి గుణాన్ని మార్చుకోగలిగానా, నాలో ఒక చెడ్డ గుణాన్ని తొలగించుకోగలిగానా అని మనం ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకుంటే, రోజు తోమితే చెంబుకు మకిలి ఎలా పోతుందో రోజు విచారణ చేస్తే మనలో ఉండే మాలిన్యం కూడా పోతుంది. ఇది ప్రపంచం గుర్తించక్కర్లేదు, పరమేశ్వరుడు గుర్తిస్తే చాలు. అలాంటి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి సంతానంగా, గురుదేవుడికి ఇష్టమైనటువంటి శిష్యులుగా మనం మన జీవితాన్ని సరిదిద్దుకొని ముక్తి పదగామనం అవుదామని మీ అందరికీ తెలియజేస్తూ, వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. సమయం అయిపోయింది, నన్ను ఇంకోసారి పిలవండి. ఏం పర్వాలేదు. గురుగారు శివ వైభవాన్ని, శివ వైభవంతో పాటు జీవుడి నరక స్వరూపాన్ని, మనం దేహంలోకి ఎందుకు వచ్చినటువంటి మనం ఎలా ఆలోచిస్తున్నాం, అసలు భక్తులు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? భక్తి భగవంతుని మెచ్చుకోవడానిక, లోకం మెచ్చుకోవడానిక? భగవంతుడిని చేరాలి అంటే మనకి ఏ గుణాలు కావాలి? మరి భగవంతుని చేరాలంటే గుణాలు కూడా కావాలి కదా. ఒక స్కూల్కి పోతే అడుగుతున్నారు, ఈ డ్రెస్ వేసుకున్నావా, ఈ బూట్లు వేసుకున్నావా, టై పెట్టుకున్నావా, ఇయ్యకపోతే ఫైన్ వేస్తాను. ఒకవేళ మనం మర్చిపోయినా వాడు ఫైన్ వేస్తాడు. ఆ ఫైన్ తట్టుకోలేక మనం వేసి పంపిస్తున్నాం. అలానే మరి భగవంతుడి హృదయంలో చేరడానికి
లక్షణాలు ఏంటి, ఎలా మారాలి, ఏమి మార్చుకోవాల్సినవి, వస్తు స్వరూపమైనటువంటి ఇంద్రియాల అనేటువంటి విషయాన్ని మనకందరికీ అర్థమయ్యే రీతిలో ప్రపంచాన్ని, దైవాన్ని, జీవన విధానాన్ని చక్కగా చెప్పినందుకు గురువు గారికి అందరి తరఫున హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఇప్పుడు మనకి మంగళహారతి. ఏం మీరు బొట్లు తెచ్చరా గిరితటే సుప్తముద్భోభ్య